నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 155వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 154వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ ని ర్యాండమ్ గా మనం పిక్ చేసాం. వాటిని చూద్దాం. సో చూసారు కదా, ఇది గత వారం వచ్చినటువంటి కమెంట్స్ కొన్నింటిని మనం మీ ముందు చూపించడం జరిగింది. అండ్ చాలా మంది కమెంట్స్ చేస్తున్న వాళ్ళు అండ్ అభినందిస్తున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే గ్లోబల్ రౌండప్ మిస్ కాకుండా చూస్తున్నామని చెబుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ ప్రయత్నం ఇలా కంటిన్యూస్ గా మేము చేస్తూ పోతూ ఉన్నాము. అయితే ఈ మధ్య కాలంలో కొంత నేషనలిస్ట్ హబ్ మేము గ్లోబల్ రౌండప్ లో కూడా అనేకసారి చర్చిస్తూనే ఉన్నాము. నేషనలిస్ట్ ఛానల్స్ కి రీచ్ ని చాలా వరకు తగ్గించే విధంగానే యూట్యూబ్ లేదా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనకు కనబడుతోంది. ఈవెన్ మా అనలిటిక్స్ లో కూడా రికమెండేషన్స్, సజెస్టెడ్ వీడియోస్ లోకి, బ్రౌజ్ ఫీచర్స్ లోకి కేవలం మన వీడియోల్ని సజెస్టెడ్ లోకి తీసుకెళ్ళట్లేదు యూట్యూబ్ అసలు ఇంతకు ముందు కూడా ఆల్గరిథమ్స్ ప్రకారం అది ప్రమోట్ చేసేది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు నేషనలిస్ట్ హబ్ కాంటెంట్ ని ప్రమోట్ చేయట్లేదు. సో జాతీయవాదులు అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వీలైనంత వరకు నేషనలిస్ట్ హబ్ ప్రసారాలని ఎక్కువ మందికి పర్సనల్ లెవెల్లోనే మనం షేర్ చేయడం అనేది ఈ కంటెంట్ ఎక్కువ మందికి చేరవేయడానికి ఉపకరిస్తుందని నా అభిప్రాయం. అందుకే మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోస్ ని మీరు ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నేషనలిస్ట్ హబ్ పోస్ట్లు కానీ లేకపోతే ఈ వీడియోస్ కానీ ఏమైనా నోటిఫికేషన్స్ రావట్లేదని చాలా మంది చెప్తున్నారు. సో రాని వాళ్ళు నేషనలిస్ట్ హబ్ ని, ఎన్హెచ్ టీవీని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ ఒకసారి మళ్ళీ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఇంకొకసారి మళ్ళీ తరచి చూసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీరు చేసినప్పటికీ కూడా సమ్ టైమ్స్ యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం దాన్ని తీసివేసే అది కూడా జరుగుతోంది. టెక్నికల్ గా చాలా ఇబ్బందులు యూట్యూబ్ నుంచి వస్తున్నాయి. బట్ స్టిల్ నేషనలిస్ట్ హబ్ నిజాలను బేస్ చేసుకొని ఓన్లీ వాస్తవాధారితమైనటువంటి కాంటెంట్ ని మేము అందిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మీ సహాయ సహకారాలు చాలా అవసరము. మీరు దీన్ని ఓన్ చేసుకొని ఎక్కువ మందికి తీసుకెళ్తేనే ఈ కంటెంట్ ఎక్కువ మందికి చేరుతుంది. లేకపోతే ఆల్గరిథం ప్రకారం ఇది వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళదు. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మళ్ళీ ఒకసారి చెప్తున్నది, ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ చేయండి. అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి. సో కమెంట్స్ చెప్పడం వల్ల కూడా కొంత ఆల్గరిథంలో కదలిక వచ్చి కొంచెం అది ఎక్కువ మందికి ట్రాక్షన్ బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నది అందుకోసమే. అండ్ నేషనలిస్ట్ హబ్ ని, ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి ఎంటర్ అవుదాం. ఈ వారం గ్లోబల్ రౌండప్ లో గిరిధర్జీ ఫస్ట్ రష్యా పర్యటన, మోదీ రష్యా పర్యటన అండ్ ఆస్ట్రియా పర్యటన కీలకమైన పరిణామాలు ఇవి రెండు కూడా. సరే, మొన్న మనం రష్యా పర్యటనకి ముందు మనము గత వారం గ్లోబల్ రౌండప్ లో డిస్కస్ చేశాము. ఇప్పుడు పర్యటన అయిపోయిన తరువాత మోదీ రష్యా పర్యటన నుంచి ఎటువంటి మెసేజ్ ని ప్రపంచానికి ఇచ్చారు అనేది ఒక కీలకమైన అంశం. సో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఒకవైపు వెస్టర్న్ బ్లాక్ అంతా ఒకవైపు ఉన్న టైంలో రష్యాకి మోదీ వెళ్ళడము ఇది కీలకమైన అంశము. ఇది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఇవి. ఫస్ట్ రష్యా పర్యటనని ఈవెన్ ఎరిక్ గార్సెట్టి, ఎవరైతే అమెరికన్ అంబాసిడర్ భారతదేశానికి సంబంధించి ఉన్నారో, ఆయన ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ మన ఇద్దరి మధ్య, అమెరికాకి ఇండియాకి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి ఆయన కోట్ చేస్తూ మాట్లాడారు. అఫ్ కోర్స్ దానికి మన భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా చాలా స్పష్టంగానే బదులిచ్చింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పండి. అండ్ రష్యాకి మోదీ వెళ్ళిన నేపథ్యం ఏంటి, అండ్ వెళ్ళిన ఈ పర్యటన గురించి ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయి, గ్లోబల్ మీడియా ఏం చెబుతోంది, అండ్ ఆస్ట్రియా విజిట్ గురించి తర్వాత మాట్లాడదాం. మోదీ గారి పర్యటన రష్యాకి వెళ్ళడం అన్నది ఇది మొట్టమొదటి సంకేతం ఏంటంటే మా స్ట్రాటజిక్ అటానమీ మేము మెయింటైన్ చేస్తాము అని చెప్తున్నాం మనం ప్రపంచానికి. అంటే మేము ఎవరి ప్రలోభాలకో ఎవరి ఒత్తిళ్లకో లొంగేది లేదు. మా ఇంట్రెస్ట్స్, మా ఉపలబ్ధి, మాకేం కావాలో దాని దృష్ట్యా మా దేశాని కోసం ఉండవలసినటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో దాని ఆధారంగా మేము ప్రవర్తిస్తాము. ఎవరి ఒత్తిళ్లకు మేము లొంగము అన్నటువంటి ఒక స్పష్టమైన మెసేజ్ ఈ విజిట్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అదే రోజు
అమెరికాలో నేటో సమ్మిట్ జరుగుతుంది. నేటో అన్న కూటమి తయారైందే సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత ఇప్పుడు రష్యా మీద వాళ్ళ దృష్టి అంతా సారించారు. అటువంటిది వాళ్ళ శత్రు దేశమైనటువంటి రష్యాకి మోదీ గారు వెళ్ళడం అన్నది ఇది ఒక చాలా పవర్ఫుల్ మెసేజ్. మేము మీతోటి సత్సంబంధాలు పెట్టుకున్నా రష్యాతో మాకున్నటువంటి సంబంధాల్ని మేము మెరుగుపరుస్తాము, దాని యొక్క స్థానం దానికి ఉన్నది అని చెప్పి ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చాం మనం. అది మొట్టమొదటి మెసేజింగ్. రెండవది, మనకు స్ట్రాటజిక్గా ఇప్పటికి కూడా మనకు రష్యా నుంచే చాలా మనకు ఆయుధ సామాగ్రి అక్కడి నుంచి కొనుక్కుంటున్నాం మనం. అక్కడి నుంచి కొనుక్కుంటున్న సామాగ్రిలో కొంత మనం ఆత్మనిర్భరత దృష్ట్యా కొంత మనం మార్చుకోగలిగాం, కానీ ఇప్పటికి కూడా రమారమి 50-60% దాకా మేజర్ మన కొనుగోళ్ళన్నీ కూడా రష్యా నుంచే ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అడ్మిరల్ గోర్ష్కోవ్, ఏదైతే మనం ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంటామో అది కానీ, లేదా సుకోయిస్ కానీ, లేదా మన MiG-29లు కానీ, MiG-21లు ఆఫ్ కోర్స్ ఇంకా ఉన్నాయి, అవి బహుశా తొందరగా దాన్ని రిటైర్ చేస్తారు. అలాగే చాలా ఫీల్డ్ గన్స్ కావచ్చు, ట్యాంకులు కావచ్చు, ఆఖరికి మన బ్రహ్మోస్ కావచ్చు, ఇటువంటివి ఎన్నో అంశాల్లో S-400 కొంటున్నాం వాళ్ళ దగ్గర. మనకు వాళ్ళ మీద డిపెండెన్సీ అనేది చాలా పెద్దగా ఉన్నది. అది తగ్గేటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. ఈ సమయంలో మనకు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ రేపటి రోజు యుద్ధం వస్తే రష్యా ఎలా మనతో ప్రవర్తిస్తుంది అన్నది ఒక ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఎందుకంటే ఈరోజు రష్యా చైనా మీద ఆధారపడితేనే కానీ వాళ్ళ ఎకానమీ ముందుకు తీసుకువెళ్ళలేరు, యుక్రెయిన్తో యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇటువంటప్పుడు వాళ్ళు తటస్థంగా ఉంటే కనుక మనకు చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ యొక్క రిలేషన్షిప్ని కూడా మళ్ళీ మనం పునర్సమీక్షించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అష్యూరెన్స్ వస్తాయో చెక్ చేయవలసిన ఆవశ్యకత కూడా మన మీద ఉన్నది. కాబట్టి ఆ అంశం మీద రెండోసారి వెళ్ళాం మనం. మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, మనకు యుద్ధానికి సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించి వాళ్ళు మనకు ఎటువంటి భరోసా ఇస్తారు అని అది కూడా చెక్ చేయడానికి వెళ్ళాం. జయశంకర్ గారు వెళ్ళారు, అజిత్ దోవల్ గారు కూడా వెళ్ళారు అక్కడ. అది అర్థం చేసుకోవాలి. అందుకని ఇవన్నీ స్ట్రాటజిక్గా మనకి ఏది ఇంపార్టెంటో అవి చెక్ చేసుకోవడానికి వెళ్ళాం. మూడవది, మనము రష్యాకు వెళ్ళి వ్లాడిమిర్ పుటిన్ ముందర కూర్చుని ప్రపంచమంతా చూస్తూ ఉండగా మోదీ గారు చాలా స్పష్టంగా యుద్ధాలు మానాలి, మీరు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి, యునైటెడ్ నేషన్స్ చార్టర్ని గౌరవించాలి, దేశ సరిహద్దులను గౌరవించాలి, చిన్నపిల్లలు చనిపోతే కనుక మనకు చాలా దుఃఖం వేస్తుంది అంటూ ఇవన్నీ కూడాను డైరెక్ట్గా పుటిన్ మొహం మీద చెప్పినటువంటి వ్యక్తి ఎవరు లేరు. దేశాధినేతలు పక్కన పెడదాం, ఆయన డైరెక్ట్గా ఆయన నిలదీసి చెప్పినటువంటి వ్యక్తి బహుశా ఎవరు లేరు. ఆ ధైర్యం ఆయనకు ఉన్నది. అంటే మనకు మిత్రత్వం ఒక వైపు ఉన్నా కానీ కూడా మన ఆలోచన దృక్పథం, మనం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి శాంతి కోరుకుంటామో దానికి సంబంధించినటువంటి మన స్టాండ్లో ఎటువంటి మార్పు లేదు. అది పుటిన్ మొహం మీద కూడా చెప్పడానికి మనకు వెనకాడం అన్నటువంటి ఈ మెసేజ్ ఒకటి. ఇటువంటి ఒక 4-5 మెసేజ్లు మనం స్పష్టంగా ఇచ్చాము. అలాగే మనకు మోదీ గారు ఇంకొక చాలా కీలకమైన స్టేట్మెంట్ అక్కడ ఏమి ఇచ్చారంటే, మేము ఇక్కడ రష్యా నుంచి చమురు కొనుక్కుంటున్నందువల్ల ప్రపంచమంతా కూడా లాభపడిన దానివల్ల మేము కనుక రష్యా నుంచి చమురు కొనుక్కోకపోతే ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం రేట్స్ చాలా గణనీయంగా పెరిగిపోయి చాలా పేదరికము, చాలా ప్రపంచమంతా కూడాను చాలా సఫర్ అయ్యేది, చాలా కష్టపడేవాళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడాను వెస్ట్ వాళ్ళ మీద వేసినటువంటి శాంక్షన్స్ని మేము తిరస్కరిస్తున్నాము, మా అటానమీ మెయింటైన్ చేస్తున్నామని చెప్పినటువంటి సందేశం కింద మనం భావించాలి. కాబట్టి ఇది ఒక చాలా స్ట్రాటజిక్ విజిట్. ఇది మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 22nd సమ్మిట్, ఇది 22 ఏళ్లుగా ఒక సంవత్సరం వాళ్ళ రాష్ట్రపతి ఇక్కడ వస్తే ఇంకో సంవత్సరం మన ప్రధాని అక్కడ వెళ్ళడం అన్నది మనకు ఆనవాయితీ ఉండింది. అది అన్ఫార్చునేట్లీ కరోనా దృష్ట్యా ఇవి జరగలేదు. లాస్ట్ ఐ థింక్ 2019లోనో ఎప్పుడో వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 20 నుంచి కరోనా వచ్చింది, తర్వాత వాళ్ళ యుద్ధం మొదలైంది. కాబట్టి దాన్ని పునర్స్థాపించడం అనేది జరిగింది. అది వ్లాడిమిర్ పుటిన్ భారతదేశానికి G20 అప్పుడు రాలేదైనా, SCO సమ్మిట్ అప్పుడు కూడా మనం దాన్ని డౌన్గ్రేడ్ చేసి మనం ఆన్లైన్ పెట్టాము, అప్పుడు కూడా ఆయన రాలేదు. కాబట్టి భారతదేశానికి ఆయన రావాల్సినటువంటి ఇది కూడాను మనం ఒక ఏమంటారు వెసులుబాటు కలిగిస్తున్నాము. వచ్చే సంవత్సరం ఆయన తప్పకుండా భారతదేశానికి వచ్చి తీరుతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్గా మనం చాలా స్పష్టమైనటువంటి వైఖరి మనం చూపించాము. సరే, అమెరికా వాళ్ళు ఏమి ఇచ్చారంటే, మేము ప్రైవేట్గా భారతదేశానికి చెప్తున్నాము, మీరు రష్యాకి దగ్గరగా వెళ్ళడం అనేది మాకు నచ్చట్లేదు అని మేము చెప్పాము, ప్రైవేట్గా చెప్పామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రైవేట్గా చెప్తే కనుక మరి పబ్లిక్గా ఎందుకు చెప్తున్నారు? మీరు ప్రైవేట్గా చెప్పామని ఎందుకు చెప్పాలి? మరి అదేదో మేము చూసుకుంటామని చెప్పుండొచ్చు కదా. అది సో వాళ్ళ హిపోక్రసీ అనేది అర్థమవుతుంది. మాక్సిమం హిపోక్రసీ మనకి ఎక్కడ కనిపించిందంటే ఎరిక్ గార్సెట్టి,
అమెరికన్ అంబాసిడర్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చాలా సున్నితంగా మన మీద ఒక విధమైనటువంటి ధమ్కి ఇచ్చాడు. ఆయన ఒక విధమైనటువంటి మనకు వార్నింగ్ ఇచ్చాడు. ఆయన స్ట్రాటజిక్, మీరేమో ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మీరేదో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని అనుకుంటున్నారో అవేం ఉండవు. ఆ సమయంలో మీరు కనుక రష్యా లాంటి దేశం మీద మీరు కనుక నమ్మకం పెట్టుకుంటే మీరు నష్టపోతారు. అమెరికాకు భారతదేశానికి చాలా మంచి మైత్రి ఉన్నది, చాలా విస్తారంగా ఎన్నో అంశాలలో మైత్రి ఉన్నది, కానీ ఇంకా అంత దీర్ఘంగా లేదు, ఇంకా అంత డెప్త్ లేదు అని చెప్పడం జరిగింది. అది అంటే మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, మాకు అవసరమైతే మీకు వ్యతిరేకంగా వెళ్తాం మేము అని కూడా బెదిరిస్తున్నాడు ఆయన. సో దానికి మన రెస్పాన్స్ వచ్చేసి మా స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేస్తాం, మీరు ఏమనుకుంటారో అనుకోండి అని మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఒక డిప్లొమాట్, ఒక అంటే వాళ్ళ వైట్ హౌస్ కానీ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దగ్గర నుంచి కానీ స్టేట్మెంట్ రాకుండా అంబాసిడర్ చెప్పించడం అన్నది చూసాం మనం. అతనికి నిజంగా దీని గురించి ఏం అవగాహన లేదని అని అనుకోవాలి. ఎంత హిపోక్రసీ అర్థం చేసుకోవాలి. మీరేమో భారతదేశానికి వ్యతిరేకంగా ఇన్ని 60-70 సంవత్సరాలు పాకిస్తాన్ సమర్థించు వచ్చారు కదా మీరు, మరి అట్లాంటప్పుడు దగ్గర మేము వెళ్ళాల్సిన ఆవశ్యకత మాకేమున్నది? అలాగే మీరు మా శత్రువు అయినటువంటి చైనాని మీరు అంత పెద్ద దేశంగా తయారు చేసింది మీరే కదా, వాళ్ళకి అంత ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చి టెక్నాలజీ ఇచ్చి చేసింది మీరే. కాబట్టి మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అతను ఏమన్నాడంటే ఇవన్నీ మారుతుంటాయి ఆ యుద్ధ సమయంలో అన్నాడు. మారింది మీరు, మీ మిత్రులు అన్న వాళ్ళందరూ మీ వల్ల చాలా నష్టపోయారు. పాకిస్తాన్ మీ మీద భరోసాతోటి భారతదేశం యుద్ధం చేసింది. ఎప్పుడైతే మీ ఫ్లీట్ వెనక్కి వెళ్ళిపోయిందో అప్పుడు మన సైన్యం వెళ్ళి వాళ్ళని ఊచకోత కోసి వచ్చారు. కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్నవాడు ఎవడో బతకలేదు. కాబట్టి మీరు మాకు లెక్చర్ ఇచ్చేంత స్థితిలో మీరు లేరు. మా బాగేంటో మా అవసరాలు ఏంటో మేము చూసుకుంటామని చాలా స్పష్టంగా మనం వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సరే, అమెరికా యొక్క వాళ్ళ గుండాగర్ది, వాళ్ళు ప్రపంచంలో మేమే ఏం చెప్తే అదే సత్యం అన్నటువంటి భావజాలం వాళ్ళది ఎలాగ ఉంటుంది. అది మన అటానమీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. అందుకని మోదీ గారి విజిట్ చాలా అద్భుతమైన విజిట్ ఇది. పైపెచ్చు ఆస్ట్రియాకి వెళ్ళొచ్చారు. ఆస్ట్రియా మనకి యూరోప్కి గేట్వే లాంటి ప్రాంతం మనకు. అలాగే ఆయన చూస్తే కనుక ఇటలీ కానీ, గ్రీస్ కానీ, ఆస్ట్రియా కానీ వీటినన్నింటినీ కూడా మనం మిత్రత్వం పెంచుకునే దిశగా ఉన్నాం మనము. యాక్చువల్లీ ఆస్ట్రియాకి సంబంధించి మోదీ గారు నాకు తెలిసి 41 సంవత్సరాల తర్వాత ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్ళారు అనేది ఈవెన్ మోదీ స్పీచ్ లో కూడా ఉంది అది. సో ఆయన ఫస్ట్ టైం ఆయన ఆస్ట్రియాకు వెళ్ళారు. అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 41 సంవత్సరాలు అంటే ఇది చాలా సంవత్సరాల తర్వాత చాలా ఆలస్యమైంది, బట్ అట్లీస్ట్ ఇప్పటికైనా మేము వచ్చాము అని మాట్లాడడం. అండ్ ఆస్ట్రియన్ ఛాన్సలర్ ఆయనకి స్వాగతం పలికిన విధానం కావచ్చు, హై డెలిగేషన్ లెవెల్ టాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆప్టిక్స్ అయితే కనబడుతున్నాయి. ఒకసారి నాకు రష్యా గురించి మనం మాట్లాడాం కాబట్టి ఆస్ట్రియా పర్యటన హైలైట్స్ ఒకసారి చెప్తారా సార్? అంటే కోర్స్ దానికి ఏదో జాయింట్ కమ్యూనిక్ ఇస్తారు, ఇద్దరు కలిసి చాలా రంగాల్లో కోఆపరేట్ చేసుకుంటామని, వాణిజ్యం పెంచుతామని, ఇటువంటి స్టేట్మెంట్స్ నార్మల్గా స్టాండర్డ్గా ఇస్తారు, అవే ఇచ్చారు. కానీ దాని కీలకమైనటువంటి అంశం దాంట్లో ఏంటంటే కనుక మనము యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలని ఇండిపెండెంట్గా మనం వాళ్ళని మన మన మిత్రులుగా చేసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. మనం దాంట్లో యూరోపియన్ యూనియన్లో మనకు వ్యతిరేకంగా చాలా శక్తులు ఉన్నాయి. కాబట్టి యూరోపియన్ యూనియన్ డైరెక్ట్గా మీరు అప్రోచ్ అయితే కనుక బహుశా మీకు నష్టం వస్తుంది. కాబట్టి మనకు అవసరాలు ఉన్నటువంటి దేశాలని మనం వీఆర్ ట్రైంగ్ టు కోర్ట్ దెమ్. ఇప్పుడు ఆస్ట్రియా ఇందిరాగాంధీ గారు 1983లో వెళ్ళారు, దాని తర్వాత ఎవరు వెళ్ళలేదు. మనం చూస్తే కనుక ఇటువంటి ప్యాటర్న్ చాలా దేశాల్లో కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు యుఏఈ షేక్ మన ఢిల్లీకి వచ్చినప్పుడు ఎవరో మన ఫారెన్ మినిస్టర్ వెళ్ళి కలిశారు మన్మోహన్ సింగ్ సమయంలో. మన్మోహన్ సింగ్ ఎప్పుడు అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు. మోదీ గారు ఇప్పటికి యుఏఈకి 4-5 సార్లు వెళ్ళారు. దాంతో ప్లస్ ఆయనకేమో బ్రహ్మరథం పట్టారు ఇక్కడికి వచ్చినప్పుడు. సరే, మోదీ గారికి ఆయన వాళ్ళు అక్కడ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది ఇది ఇన్నిసార్లు వెళ్ళడం వల్ల ఈరోజు మనకు యుఏఈ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నది, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉన్నది, I2U2లో వాళ్ళు ఉన్నారు. అలాగే మన రఫైల్స్ వస్తుంటే కనుక మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేస్తున్నారు వాళ్ళు. మనకి ఇంతటి మైత్రి వాళ్ళతో మనం పటిష్టం చేసుకోగలిగాం. అక్కడ ఉన్నటువంటి దావుద్ ఇబ్రహీం లాంటి గ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేసి భారతదేశానికి వాళ్ళు పంపించారు. గతంలో మన కండహార్కి తీసుకుపోయినటువంటి హైజాక్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని యుఏఈలో ల్యాండ్ చేయడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఈరోజు అటువంటి దేశం కంప్లీట్గా పాకిస్తాన్ పక్షాన ఉన్నటువంటి దేశం మనకి షిఫ్ట్ అయింది.
కాబట్టి మోదీ గారు ఈ దేశాలకన్నీ వెళ్ళి క్రమేపీ వాళ్ళను భారతదేశం పట్ల వాళ్ళు మళ్ళీ మైత్రి పెంచే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్ట్రియాతో కూడా అదే. ఆస్ట్రియా జనరల్గా న్యూట్రల్గా ఉంటుంది. ఏ యుద్ధాల్లోనూ కూడా వాళ్ళు జోక్యం చేసుకోరు, ఏ పక్షాన ఉండరు వాళ్ళు. భారతదేశం కూడా అటువంటి వైఖరి ఉన్నదే. కానీ ఆస్ట్రియా మనకు ఎందుకు చాలా కీలకం అంటే కనుక రేపటి రోజు యూరోపియన్ యూనియన్లో మనం చేస్తున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావచ్చు, లేదా ఇతరత్ర స్ట్రాటజిక్గా వాళ్ళతో మనం ఏమి సంబంధాలు పెట్టుకుంటున్నామో దాంట్లో ఆస్ట్రియా ఒక పెద్ద పవర్ఫుల్ వాయిస్ అది. ఎందుకంటే ఇక్కడ జర్మనీ, ఫ్రాన్స్, తర్వాత కొద్ది శాతం ఇటలీ, వీళ్ళ ముగ్గురు డామినెన్సీ ఉన్నది. దాంట్లో ఇటలీ మనకు తెలుసు ఆల్రెడీ, మెలోని అని చెప్పేసి ఆవిడ సెల్ఫీ తీయడం ఇవన్నీ చూసాం మనం. ప్లస్ ఆస్ట్రియా కూడా మన పక్షాన్ని నిలబడిందంటే కనుక క్రమేపీ అక్కడ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌంటర్ చెక్ పెట్టగలిగినటువంటి ఒక పరిస్థితి మోదీ గారు అక్కడ స్థాపించి వచ్చారు. అది మేజర్ సక్సెస్ ఆస్ట్రియా విజిట్ అన్నది. అలాగే మనకు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఏదైతే ఉన్నదో ఈ కారిడోర్లన్నీ కూడాను మనకు కనెక్టివిటీ కోసం మనం ఇవన్నీ వాడుకోబోతున్నాం. ఆస్ట్రేలియా ఈస్టర్న్ యూరోప్లో ఒక గేట్వే, మనకు గ్రీస్ ఒక గేట్వే, ఇటలీ ఒక గేట్వే, ఇవన్నీ కూడాను మనం ఓపెన్ అప్ చేసుకుంటున్నాం మనకు వెసులుబాటు కలిగించుకోవడానికి. వాణిజ్యం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలన్నా, మనం వాళ్ళకి ఏమైనా ఇవ్వాలన్నా ఇవన్నీ కూడాను మనం ఆల్టర్నేట్ రూట్స్ అన్ని మన దగ్గర పెట్టుకుంటున్నాం. ఒక రూట్లో ఏదైనా దెబ్బ తగిలితే మనకి ఇతరత్ర మిగతా అన్ని రూట్స్ కూడా మనకు ఉండేలాగా మనం చేసుకుంటున్నాం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఎదుగుతున్నటువంటి భారతదేశం ఈరోజు 3వ పెద్ద దేశంగా ఎదిగేటువంటి పరిస్థితులలో మనకు మన ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకునే దిశగా కొన్ని కీలకమైన దేశాల పట్ల మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. దాంట్లో ఆస్ట్రేలియా యూరోప్ సంబంధించి చాలా కీలకమైన దేశం కాబట్టి దాని మీద మనం ఇన్వెస్ట్ చేసాం. నెక్స్ట్ అంశము, ఈ వారంలో ఇంకో కీలక పరిణామము నేటో మీటింగ్ జరిగింది. నాటో దేశాల మీటింగ్ ఇది వాషింగ్టన్ డీసీలో జరిగింది. దాంట్లో జాయింట్ డిక్లరేషన్ ఇష్యూ చేశారు. అండ్ అందులో కూడా ఉక్రెయిన్ కి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇచ్చే విధంగా నేటో మిలిటరీ అలయన్స్ నుంచి వాళ్ళు చేస్తానని చెప్పడం, ఇది ఒక పరిణామం అయితే, ఇంకోవైపు నేటో మీటింగ్ లో చాలా క్లియర్ గా నేటో లీడర్స్ చైనాని డిసైసివ్ ఎనేబులర్ ఆఫ్ రష్యాస్ వార్ అని, ఉక్రెయిన్ కి వ్యతిరేకంగా రష్యా చేస్తున్న యుద్ధానికి డిసైసివ్ ఎనేబులర్ చైనా అని వాళ్ళు కరెక్ట్ గా కోట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఇది డీప్ కన్సర్న్ అని కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ నాటో సెక్రటరీ జనరల్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే, ఐ థింక్ ద మెసేజ్ సెంట్ ఫ్రమ్ నేటో ఫ్రమ్ దిస్ సమ్మిట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ క్లియర్. And we are clearly defining China's responsibility when it comes to enabling Russia's war అని స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఇది ఇంపార్టెంట్ మెసేజ్ గానే కనబడుతోంది. అఫ్ కోర్స్ చైనా విషయంలో, చైనా మాస్కోకి దగ్గర అవుతున్న విధానాల గురించి, వాటి గురించి ఈ సమావేశంలో చాలా ఎక్కువగానే చర్చించారు. చైనా నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చింది? అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేటో మీటింగ్ జరిగిన విధానం గురించి మీరు ఏం చెప్తారు? మనకు నేటో అన్నటువంటి కూటమి యొక్క ఆవశ్యకతనే లేదు ఈరోజు. అది తయారైందే సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా. వాళ్ళు ఏ అవసరాల వల్ల, దేని ఆలోచన వల్ల వాళ్ళు నేటోని స్టార్ట్ చేశారో అది ఆల్రెడీ అచీవ్ అయ్యారు. సోవియట్ యూనియన్ని ముక్కలుగా చేసేసారు ఆల్రెడీ వాళ్ళు. కాబట్టి నేటోని ఎప్పుడో డిస్మాంటిల్ చేయవలసింది. వ్లాడిమిర్ పుటిన్ యాక్చువల్గా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కొన్ని నెలల క్రితం. నేటోలో నేను కూడా చేరతానని వాళ్ళని అడిగాను, కానీ వాళ్ళు నన్ను ఒప్పుకోలేదు నన్ను అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఏంటంటే వాళ్లకు నేటో పేరిట ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో, అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, వాళ్ళ సామాగ్రిని అమ్ముకోవడానికి ఒక శత్రువు కావాలి. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత శత్రువులు లేరు కదా ఇంకా, కాబట్టి నేటో అవసరం లేదు కదా, కాబట్టి రష్యాని శత్రువు చేయడం మొదలుపెట్టారు. నిజంగా వాళ్ళ శత్రువు అంటే వాళ్ళ మీద ఆధారపడి ఇంతకాలం కూడా యూరోప్ అంతా నడిచింది కదా. వాళ్ళ ఇళ్లలో హీటింగ్ అంతా కూడాను రష్యన్ గ్యాస్తోనే నడిచింది. రష్యన్ ఆయిల్, రష్యా దగ్గర నుంచి వచ్చినటువంటి చీప్ ఎనర్జీ వల్లనే యూరోప్ అంతా కూడా నడిచింది. జర్మనీ ఫ్యాక్టరీలన్నీ కూడాను రష్యన్ ఆయిల్, గ్యాస్ తోటే నడిచేవి. కానీ ఒక శత్రువుగా ఉంచితే కనుక ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి వాళ్లకు ఆయుధాలు అమ్ముకోవచ్చు అన్న దృష్ట్యా వాళ్ళు దాన్ని అలాగే పెట్టి పోషించారు దాన్ని. సో దానివల్ల ఈరోజు నేటో 75 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారు. నిజంగా 75 సంవత్సరాల సెలబ్రేషనా, లేకపోతే ఇది ఇంకా రాబోయే రోజుల్లో మన పతనానికి నాంది అని వాళ్ళు మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే రేపు ట్రంప్ కనుక గెలిస్తే, ట్రంప్ కంప్లీట్గా నేటోకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. నేటోలో అమెరికానే ఎందుకు మేము పెట్టాలి, మిగతా మీరు ఖర్చు పెట్టట్లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్నించడంలో కూడా చాలా లాజిక్ ఉన్నది.
ఎందుకంటే నేటో చట్టం ప్రకారం ప్రతి దేశం ప్రతి మెంబర్ కూడా వాళ్ళ బడ్జెట్లో 2% డిఫెన్స్ ఖర్చు పెట్టాలి. కెనడా లాంటి దేశం ఖర్చు పెట్టట్లేదు. ఇటువంటివి చాలా దేశాలు ఉన్నాయి, 2% ఖర్చు పెట్టట్లేదు వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నేటోలో ఎలా మెంబర్గా ఉన్నారు? ఇవన్నీ అమెరికానే ఎందుకు ఖర్చు పెడుతుంటూ వెళ్ళాలి? మేమెందుకు మీ సెక్యూరిటీని మేము చూసుకుంటూ వెళ్ళాలి? మాకు దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఇటువంటి ట్రాన్సాక్షన్గా ఆయన ట్రంప్ వెళ్తాడని. కాబట్టి ట్రాన్సాక్షన్గా వెళ్తే కనుక రేపటి రోజు నేటో నుంచి ఆయన వైదొలిగినా మనకు ఆశ్చర్యం లేదు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కొన్ని నెలల క్రితం స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మీరేమో రష్యా మీద దౌర్జన్యం చేస్తారు, మీరు రష్యా మీద దౌర్జన్యం చేసినప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి కోసం మీ మీద ఏదైనా అటాక్ చేస్తే దానికి మిగతా నేటో దేశాలందరూ మీ రక్షణకు రావాలా? ఎందుకు రావాలి? నేను రాను అని చెప్పాడు. అంటే రేపటి రోజు కనుక ఏదో ఒక దేశం, నేటోలో ఒక దేశం, ఏదో లెటెస్ట్ లాట్వియానో లిథువియానో లేదా ఎవరో ఒక దేశం వీళ్ళ మీద అటాక్ చేసింది అనుకుందాం కాసేపు, రష్యా మీద డైరెక్ట్గా యూకే, ఫ్రాన్స్, వీళ్ళు ఎవరో ఒకరు వాళ్ళు కనుక వాళ్ళ యుద్ధ విమానాలు లేదా వాళ్ళ పైలట్లో రష్యాలో దాడి చేసి వాళ్ళు పట్టుబడ్డారంటే రష్యా రేపు వాళ్ళ మీద రిటాలియేట్ చేస్తే నేను మీ సమర్థనకు రానని చెప్పేశాడు డొనాల్డ్ ట్రంప్. చాలా క్లియర్గా చెప్పాడు. తప్పు మీరు చేసినప్పుడు రష్యాకు రిటాలియేట్ చేసే అధికారం ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈరోజు నేటో సమ్మిట్ చేసిన దానికి వాళ్ళు సంతోషించాలా, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ట్రంప్ వస్తున్నాడు కాబట్టి మనం నెక్స్ట్ మన మీటింగ్ ఉంటుందో లేదో తెలియదని వాళ్ళు దాని గురించి చర్చించుకోవాలా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనం చూస్తే కనుక ఇమ్మాన్యుయల్ మక్రాన్ కావచ్చు, ఓలాఫ్ షుల్ట్జ్ కావచ్చు, వీళ్ళందరూ డైరెక్ట్గా ఓపెన్గా జో బైడెన్ ఎండార్స్ చేస్తున్నారు. ఇంకో దేశంలో ఆ ప్రజలు నిర్ణయిస్తారు, కానీ వీళ్ళు ఆల్రెడీ మేము ట్రంప్కి వ్యతిరేకంగా వీళ్ళని సమర్థిస్తున్నాం వాళ్ళు చెప్పడం జరిగింది. విక్టర్ ఆర్బన్ మనకు హంగరీకి సంబంధించినటువంటి అధినేత, ఆయన ట్రంప్ని కలిసి వచ్చాడు. సో నేటోలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో మనం చూడవచ్చు. నేటో ఒక కూటమిగా లేదు. టర్కీ ఫర్ ఇన్స్టెన్స్, మీరు కనుక F-16లు ఇటువంటివన్నీ మీరు కనుక యుక్రెయిన్కి ఇస్తే దానివల్ల చాలా ప్రమాదం ఉంది, మనకు నేటోకి రష్యాకి యుద్ధం వచ్చేటువంటి ప్రమాదం ఉంది, దీన్ని అవాయిడ్ చేయండి అని ఎర్డోగాన్ అంటున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ ఆ నేటో కూటమిలో ఉన్నటువంటి డివిజన్స్ బయట కనిపించింది. ఏదో ప్రగల్భాలు మాత్రం పలికారు వాళ్ళు, ఏదో మేము F-16లు ఇస్తున్నామన్నారు. F-16లు ఇవ్వడానికి నిజంగా యుక్రెయిన్ పైలట్లు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళకంత ట్రైనింగ్ ఉందా? ఎందుకంటే అమెరికన్ టెక్నాలజీ వాళ్ళకి తెలియదు, సోవియట్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర కూడా ఉంది ఇంతకాలం. వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను యుద్ధంలో తీసుకువెళ్ళగలిగినటువంటి దానికి చాలా సమయం పడుతుంది. ఏదో చెప్పేయడం చాలా సునాయాసం, మేము F-16 ఇస్తున్నాం వాళ్ళకని. కానీ F-16లని రష్యా చాలా క్లియర్గా చెప్పింది, మీరు కనుక మీ అసెట్స్ కనుక యుక్రెయిన్కి ఇస్తే అవి ఏ దేశంలో ఉన్నా మాకు జెన్యూన్ టార్గెట్స్ అని చెప్పారు. ఫర్ ఇన్స్టెన్స్ F-16ని వీళ్ళు పోలాండ్లో పెట్టుకుని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారనుకుందాం కాసేపు యుక్రెయిన్ సైనికులకి, అక్కడ వెళ్ళి వీళ్ళు రష్యా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో అందుకని దీన్ని ఏ లెవెల్కి, ఏ స్థాయికి ఎస్కలేట్ చేయదలుచుకున్నారో మనకు తెలియదు నేటో. దానివల్ల నిజంగా ప్రపంచం ఏ దిశగా వెళ్తుంది, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. సరే, చైనాని వాళ్ళు ఏదో ఎండగట్టే ప్రయత్నం చేశారు, కానీ చాలా కీలకమైంది ఏంటంటే ఈ స్టేట్మెంట్లో భారతదేశం గురించి ఏం మాట్లాడలేదు. మరి చైనాని అన్నప్పుడు భారతదేశం ఎందుకు అనలేదు? ఎందుకంటే భారతదేశం బ్రిక్స్లో ఉన్నాం, డాలర్ని డీడాలరైజ్ చేసే దిశగా, ప్లస్ రష్యాకి మనం చాలా ఊరట కలిగిస్తున్నాం. చైనాకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు మనకు చాలా అమ్ముతున్నారు, చమురు అమ్ముతున్నారు, తర్వాత ఫర్టిలైజర్స్ అమ్ముతున్నారు, అలాగే మనకు గ్యాస్ అమ్ముతున్నారు, తర్వాత మొన్ననే కోల్ షిప్మెంట్ వచ్చింది నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్లో, అలాగే మనం వాళ్ళ దగ్గర అన్కట్ డైమండ్స్ కొంటున్నాము, ఎంతో వ్యాపారం వాళ్ళకు మనం ఇస్తున్నాం. కాబట్టి అది కూడా డాలర్లెస్ ట్రేడ్, డాలర్ లేకుండా మనతో వాళ్ళు వాణిజ్యం చేస్తున్నాం. మరి అదే చైనాని వీళ్ళు ఏమన్నారో, రష్యాకు మీరు చాలా సమర్థన ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారని చైనాని ఎత్తి చూపించినప్పుడు భారతదేశాన్ని కూడా చూపించవలసింది కదా. సో మనకు స్టేట్మెంట్స్లో ఒక్కోసారి ఏముంటుందంటే వాళ్ళు ఏం చెప్పారు అన్నది ఎంత ముఖ్యమో, ఏమి చెప్పలేదు అన్నది కూడా అంతే ముఖ్యం. భారతదేశం గురించి ఏమి మాట్లాడకపోవడం అనేది అంతే ముఖ్యం. అది ఆ దృష్ట్యా మనం చూడాలి. సో ఎనీవే, దాంట్లో ఉన్నటువంటి కొన్ని మనం చూసాం ఘటనలు. జో బైడెన్ ఆయన మానసిక స్థితి ఎలా ఉన్నదో మనం అక్కడ చూసాం. మనం జెలెన్స్కీని పిలుస్తూ ప్రెసిడెంట్ పుటిన్ అని పిలవడం, కమలా హ్యారిస్ని ట్రంప్ అని పిలవడం, ఇవన్నీ కూడా మనం చూసాం మనం. కాబట్టి ఆయన దిగిపోవాలి అని చెప్పి అక్కడ ఈ నేటో సమ్మిట్ తర్వాత డెమోక్రాట్స్లోనే పెద్ద ముసలం పుట్టింది. వాళ్ళందరూ కూడాను ఇప్పటికి 17 మంది సీనియర్ నేతలు ఆయన దిగిపోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జార్జ్ క్లూనీ లాంటి వాడు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేటో సమ్మిట్లో ఏదో నేను చాలా బలమైన నేతను అని చూపించే ప్రయత్నం ఆయన ఏదైతే చేశారో అది విఫలమైంది. అది అక్కడ కూడా ఆయన తడబడడం, ఆయన తప్పులు చేయడం, ఇవన్నీ కూడా చూసాం మనం. ఇమ్మాన్యుయల్ మక్రాన్ కానీ ఓలాఫ్ షుల్ట్జ్ కానీ ఆయన వెనకేసుకొచ్చారు.
చిన్న చిన్న తప్పులు నోరు స్లిప్ అవ్వడం అనేది అందరికీ జరుగుతుంది, ఆయనకి జరిగింది, అది పెద్ద ఇష్యూ కాదు అంటూ వాళ్ళు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్ద ఎంబరాస్మెంట్ ఈరోజు అమెరికా కానీ డెమోక్రాట్ పార్టీకి కానీ మేజర్ ఎంబరాస్మెంట్గా తయారయ్యారు జో బైడెన్. సో నేటో సమ్మిట్ కూడా అన్ఫార్చునేట్లీ ఆయనకు వచ్చి రాలేదు, దాంట్లో కూడా ఆయన చాలా ఘోరంగా విఫలమైనది మనకు స్పష్టంగా మనకు కనిపించింది. ఎనీవే చూద్దాం, రేపటి రోజు నేటో మరి రష్యాతో డైరెక్ట్గా ఢీకొనేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయా? మొత్తం నేటో వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఓడిపోయి వచ్చారా వీళ్ళు? అటువంటిది రష్యా లాంటి పెద్ద దేశంతో వీళ్ళు నిజంగా పెట్టుకుంటే ఏమవుతుంది? అదే సమయంలో చైనా బెలారస్ తో కలిసి వాళ్ళు నేటో బోర్డర్స్ దగ్గర వాళ్ళు విన్యాసాలు చేశారు. ఇప్పుడు అదే అడగబోతున్నాను యాక్చువల్. ఒకవైపు నేటో మీటింగ్ జరుగుతోంది, చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడే చైనా బెలారస్ లో ఆర్మీ డ్రిల్స్ చేస్తుంది, బెలారస్ తో కలిసి పోలాండ్ బార్డర్ లో. సో అంటే మీరు నన్ను ఏదో బెదిరించాలని చూస్తారు కానీ అదేం లేదు అన్న మెసేజ్ డైరెక్ట్ గా చైనా ఇస్తున్నట్టు, అంతే కదా సార్? కరెక్ట్. ఇప్పుడు నేటో నిజంగా డైరెక్ట్ గా ఇంత పెద్ద యుద్ధంలో దిగడానికి సిద్ధంగా ఉన్నారా? అది ఎవరి కోసరం? యుక్రెయిన్ కోసరమా? మీ మీద రష్యా ఏం దాడి చేయలేదు కదా, మీ ఇంట్రెస్ట్ ఏమీ దెబ్బతినలేదు కదా. ఏదో యుక్రెయిన్లో డెమోక్రసీ మీద కాపాడతాం. మీరు ఎక్కడ డెమోక్రసీ కాపాడి చూపించండి. మీకు సద్దాం హుసేన్ తీసేసి ఇరాక్లో చాలా రాక్షసుడు, మేము డెమోక్రసీ తీసుకొస్తామన్నారు. ఈరోజు ఇరాక్లో డెమోక్రసీ ఉందా? లిబియాలో డెమోక్రసీ ఉందా? సిరియాలో డెమోక్రసీ ఉంది? ఎక్కడ ఉంది? మీరు వియట్నాంలో డెమోక్రసీ ఉందా? ఏ దేశంలో 1945 రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మీరు ఎన్ని దేశాలను యుద్ధం చేశారో, డెమోక్రసీని కాపాడడానికి, డెమోక్రసీని స్థాపించడానికి ఎన్ని యుద్ధాలు చేశారో అన్ని యుద్ధాల్లో మీరు ఓడిపోయారు. అక్కడ అన్ని కూడా డెమోక్రసీ లేదు. కాబట్టి మీరు ఈరోజు యుక్రెయిన్ కోసం మీరు ఏదో పోరాటం చేస్తున్నది పెద్ద కళ్ళ, ఇది ఒక పెద్ద డ్రామా. వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళ లాభాల కోసము, వాళ్ళ బిజినెస్ కోసము ఇటువంటివి వాళ్ళు ఘర్షణలు పెంచి ఘర్షణల వల్ల లాభపడేటువంటి ఒక ప్లాన్ తప్ప ఇంకేమీ లేదు దాంట్లో. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి రేపటి రోజు ట్రంప్ వస్తే ఆయన ట్రాన్సాక్షనల్ మనిషి కదా, కాబట్టి ట్రంప్ రానివ్వకుండా ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, తర్వాత మనకు ఆయిల్ లాబీ, ఫార్మస్యూటికల్ లాబీ, వీళ్ళందరూ కూడాను గణనీయంగా జో బైడెన్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ట్రంప్ను ఆపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇదంతా కూడా మనం ఆ యాంగిల్లో చూడాలి. నేటో అన్నది ఒక 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 డిఫెన్స్ లాబీ తప్ప అదేదో యూరోప్ని సంరక్షించేటువంటి శక్తి కాదు. చైనా రష్యా కూటమి వీళ్ళిద్దరూ కనుక కలిస్తే కనుక వాళ్ళకు చాలా పెద్ద పెను ప్రమాదం ఉన్నది. భారతదేశం మన చరిత్రలో గత 50-60 ఏళ్లుగా చైనా రష్యా కలవకుండా రష్యా మన కుటుంబంలోనే ఉండేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకనే మోదీ గారు కూడా ఈ విజిట్ వెళ్ళడం అన్నది, వాళ్ళిద్దరూ కనుక ఒక అలయన్స్గా, యుద్ధ అలయన్స్గా ఫామ్ అయితే కనుక మనకు కూడా కష్టమే అది. అందుకనే రష్యా మన విజిట్ గురించి పెద్దగా, యుఎస్ఏ మన విజిట్ గురించి పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే మనం రష్యాని చైనా నుంచి దూరం పెట్టే ప్రక్రియలో మనం చేస్తున్నాం కాబట్టి అది వాళ్ళకి లాభసాటి. అందుకనే నేటో మనకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. ఇవన్నీ కూడా వెనకాల జరుగుతున్నటువంటి మన ఏంటంటే స్ట్రాటజిక్ ఆలోచనలు ఏమున్నాయో దాన్ని అర్థం చేసుకోవాలి. ఎస్, సరే కొన్ని చైనాకి సంబంధించిన పరిణామాల మీద డిస్కస్ చేద్దాం. చైనా బంగ్లాదేశ్ కి సంబంధించి ఒప్పందాలు, కీలకమైన కొన్ని ఒప్పందాలు జరిగినట్టుగా తెలుస్తోంది. అండ్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చైనాలో పర్యటించడము అండ్ షీ జిన్పింగ్ ని కలవడము, అక్కడున్న అనేక అంశాలు, ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఫిజిబిలిటీ పైన ఆల్రెడీ ఒక స్టడీ మొదలు కావాలని నిర్ణయం తీసుకున్నాయి. అండ్ మనం బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. యాక్చువల్లీ చైనీస్ ఇంట్రెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి బంగ్లాదేశ్లో అనేది. ఈవెన్ ఢాకా ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళే దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఎయిర్పోర్ట్ మాత్రమే కదా, అక్కడ చాలా పెట్టుబడులు పెట్టడానికి చైనా ఆసక్తి చూపుతోంది. కొన్ని పెట్టుబడులు ఆల్రెడీ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ షేక్ హసీనా చైనా పర్యటనని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీని నుంచి అవుట్కమ్స్ ఏంటి? అండ్ షేక్ హసీనా ఇంతకుముందు భారతదేశానికి కూడా వచ్చారు. అండ్ భారతదేశంతో సత్సంబంధాలు ఉన్న టైంలో చైనా ఇంటర్వెన్షన్ ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? మనకు ఆవిడ 15 రోజుల్లో 2 సార్లు వచ్చారు భారతదేశానికి. యా, మోదీ గారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వచ్చారు ఆవిడ. అది అయిపోగానే ఫస్ట్ విజిట్ ఆవిడే వచ్చారు. ఏదైనా విదేశీ నేత ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ షేక్ హసీనానే భారతదేశానికి వచ్చారు. వచ్చి భారతదేశంతో చాలా చర్చలు చేసి అయిన తర్వాత ఆవిడ చైనాకి వెళ్ళారు. అంటే చైనాలో బహుశా ఏం మాట్లాడబోతున్నారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారో అది ముందస్తుగానే భారతదేశానికి చెప్పి వెళ్ళారు
అని మనం అనుకోవచ్చు. కాబట్టి అక్కడ ఏం డిస్కషన్స్ జరిగినాయో మనకు తెలుసు. కానీ ఆవిడ కూడా ఏం చేస్తుందంటే 2 పెద్ద దేశాలని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తుంది. రేపటి రోజు కంప్లీట్గా భారతదేశం మీద డిపెండెన్సీ పెరిగితే వాళ్ళ దేశంలో ఒక హిందూ వ్యతిరేకత అన్నది ఉన్నది, భారత వ్యతిరేకత అన్నది ఉన్నది. ఆ కాన్స్టిట్యుయెన్సీ దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే భారతదేశం మనం ఇవ్వగలిగిన దాంట్లో కొంత లిమిట్స్ ఉన్నాయి మనకి. చైనా దగ్గర వెళ్తే కనుక చైనా వాళ్ళు పెట్టగలిగినటువంటి ధనం కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి అంశాలు కానీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇద్దరి దగ్గర నుంచి లాభం పొందుదాము అన్నటువంటి ఆలోచన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు అందరికీ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ నేపాల్ అదే పంతాలో ఆలోచన చేస్తుంది, శ్రీలంక అలాగే ఆలోచన చేసింది, మాల్డీవ్స్ అలాగే ఆలోచన చేసింది. కానీ చైనా ఏం చేస్తుందంటే భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి వాళ్ళ కంట్రోల్ పెంచుకునే దిశగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు షేక్ హసీనా విజిట్ తర్వాత మనం చూసాం ఎంఓయూల సంతకంలో టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అన్ని కూడా చైనా దాంట్లో జోక్యం చేసుకోబోతుందని తెలుస్తుంది. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్లో వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేశారంటే లిటరల్గా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి ప్రైవసీ ఉండదు, వాళ్ళని మొత్తం చైనా కంట్రోల్ చేస్తుంది. రెండవది మన సరిహద్దుల్లో ఉన్నవి చికెన్ స్నేక్ కారిడోర్ కావచ్చు, లేదా సిలిగురి కారిడోర్ కావచ్చు, లేదా మనకు సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్ ప్రాంతం కావచ్చు, త్రిపుర, ఈ ప్రాంతాలన్నీ కూడాను వాళ్ళ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వెళుతున్నటువంటి కమ్యూనికేషన్స్ని వాళ్ళు ట్యాప్ చేసి వినగలిగేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మన సెక్యూరిటీకి కొంత దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే వాళ్ళు ఒక పోర్ట్ అడుగుతున్నారు, అక్కడ ఒక పోర్ట్ వాళ్ళకి కావాలి అని. ఎందుకంటే వాళ్ళు బే ఆఫ్ బెంగాల్లో వాళ్ళు ఆల్టర్నేట్స్ పెట్టుకోదలుచుకున్నారు. వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ ఈ మనకి ఏమంటారంటే మనకు మలక్కా కారిడోర్ ఏదైతే ఉందో మలక్కా స్ట్రైట్లో వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి భారతదేశం వాళ్ళు అక్కడ కట్టడి చేయొచ్చు కాబట్టి ప్రత్యామ్నాయాల కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. మియన్మార్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వాళ్ళకి చాలా కీలకం, దాన్ని వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ పోర్ట్ ఒకటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ దాని పక్కనే చిట్టగాంగ్ ప్రాంతంలో మనకు కూడా ఒక పోర్ట్ ఇచ్చింది బంగ్లాదేశ్. అంటే 2 దేశాలని బ్యాలెన్సింగ్ చేసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తోంది. భారతదేశం మాత్రం మనకు ఇంట్రెస్ట్కి దెబ్బ తగిలేటువంటివి ఏమైనా ఉంటే రెడ్ లైన్స్ మనం డ్రా చేస్తూ వస్తున్నాం. గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాము. మనం చూసాం, ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్ మన ఇద్దరమే ట్రావెల్ చేసాం. దాంట్లో ఎస్పెషలీ మన డొమెస్టిక్ ఎయిర్ టెర్మినల్ చూసాం. అది డొమెస్టిక్ టెర్మినల్ చూస్తే కనుక మన ఏదో చిన్న ఎయిర్పోర్ట్, ఏదో మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా అంతకంటే బాగుంటుంది. అటువంటి ఏమీ లేదు లిటరల్గా చెప్పాలంటే. ఎయిర్పోర్ట్స్ కూడా మీరు అసలు సిల్హెట్ అట్లాంటివి మనం అసలు ఎంత అన్యాయంగా ఉందో పొద్దున మనం వెళ్తున్నప్పుడు అసలు నిజంగా అసలు చెప్పాలేమో జనాలకు కూడా. మనం పొద్దున వచ్చేసరికి అసలు ఎవరు 6 o'clock 7 o'clock అప్పుడప్పుడే ఊడుస్తూ ఇంకా అసలు మనం చెకింగ్ కూడా లేదు, సెక్యూరిటీ చెక్ కూడా లేదు కదా సార్ రోజు. ఫస్ట్ ప్యాసింజర్స్ అందరి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ దేశంలో లేదు. కానీ ఆ దేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ గణనీయంగా పెరగడంతో వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆల్మోస్ట్ భారతదేశ పర్ క్యాపిటా ఇన్కమ్ సరి సమానంగా ఉన్నది. వాళ్ళు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకపోతే ఇండస్ట్రీ ముందుకు ఎలా వెళ్తుంది? కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆవిడ పెట్టుబడి పెట్టడానికి ఆవిడ దగ్గర పైసలు లేవు. కొంత భారతదేశం దగ్గర నుంచి తీసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ పవర్ సెక్టర్లో మనం చాలా గణనీయంగా ఇన్వెస్ట్ చేశాము. కొన్ని హైవేస్ మీద వాటి మీద మనం ఇన్వెస్ట్ చేసాం. మనము కొంత ఆవిడే కష్టపడి కొన్ని బ్రిడ్జ్లు వాళ్ళ ఇంటర్నల్గా ఆవిడ చేసుకుంది. కానీ చైనా మీద డిపెండెన్స్ అనేది చాలా గణనీయంగా వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. మన చుట్టుపక్కల దేశాలు అందరూ కూడాను చైనీస్ డెట్ ట్రాప్లో పడుతున్నారు. బంగ్లాదేశ్ కూడా దాంట్లో ఎక్సెప్షన్ కాదు. చూద్దాం మరి అల్టిమేట్గా ఎంఓయూలు చాలా సంతకాలు పెట్టచ్చు. మనం కూడా చీఫ్ మినిస్టర్లు మన దేశంలో చాలామంది కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల ఎంఓయూలు అనౌన్స్ చేస్తారు. లిటరల్గా అవి గ్రౌండ్కి వచ్చేవి ఎందో మనకు తెలియదు. కాబట్టి ఇవి కూడా ఫైనల్గా వాళ్ళు పెట్టుబడి ఎంత పెడతారు అన్నది ఫైనల్గా ఏమొస్తుందో చూద్దాం. ఎందుకంటే ఈరోజు చైనా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. మనం గ్లోబల్ రౌండప్లో ఎప్పుడు చర్చిస్తున్నాం వాళ్ళ ఎకానమీ దెబ్బతింటోందని. కాబట్టి వాళ్ళకి నిజంగా బంగ్లాదేశ్లో పెట్టుబడి పెట్టేంత ధనం ఉందా లేదా ఇవన్నీ కాలమే చెప్తుంది. చూద్దాం ఈ పరిణామం. ఏదో ఇప్పుడు అనౌన్స్మెంట్స్ కాదు, రాబోయే రోజుల్లో ఫైనల్గా చైనా ఏం చేస్తుందో వేచి చూద్దాం. సూపర్ సార్. ఇక ఒకవేళ చైనా బంగ్లాదేశ్తో ఒప్పందాలు వాటి గురించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవైతే కనుక మరొక పరిణామం కూడా ఉంది. మన అరుణాచల్ ప్రదేశ్లో భారత ప్రభుత్వం సుమారు $1 బిలియన్ ఖర్చు చేసి 12 హైడ్రో పవర్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ కి ఆల్రెడీ ఒక ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. దాని గురించి $1 బిలియన్ ఖర్చు చేయబోతున్నారు.
అండ్ ఇంకోవైపు మనం బార్డర్ ఏరియాస్ లో మనం తెలుసు ఈ గత 10 ఏళ్లలో విపరీతమైనటువంటి రోడ్ల నిర్మాణము, వంతెనల నిర్మాణము, టన్నెల్స్ నిర్మాణము జరుగుతూనే ఉంది. మనం వాటి గురించి పదే పదే చెప్తూనే ఉన్నాము. అండ్ లదాఖ్ లో కావచ్చు, ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కావచ్చు, మొత్తం విపరీతంగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ రీసెంట్ గా ఈ $1 బిలియన్ హైడ్రో పవర్ స్టేషన్స్ కి అలాట్ చేస్తున్నటువంటి నంబర్, దీని గురించి కూడా మనం మాట్లాడాలి. సో అండ్ ఒకవేళ ఇటువైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చైనా నుంచి తీవ్రమైన అభ్యంతరాలే వస్తూ ఉన్నాయి. చైనా చాలా స్పష్టంగానే ఇది ఇక్కడ అసలు ఇండియా హ్యాస్ నో రైట్ టు క్యారీ అవుట్ డెవలప్మెంట్ ఇన్ ద ఏరియా చైనా కాల్స్ సౌత్ టిబెట్. సో వాళ్ళు సౌత్ టిబెట్ అని ఏదైతే చెప్తున్నారో, సౌత్ టిబెట్ ఈజ్ చైనాస్ టెరిటరీ అని. సో మన అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా వాళ్ళ టెరిటరీ అని చెప్తుంటారు కాబట్టి. సో చైనా చాలా సీరియస్ గానే దీని మీద మండిపడుతోంది. అఫ్ కోర్స్ మన ఇండియన్ ఆర్మీ కూడా బుద్ధుడి స్టాచ్యూస్ ని బార్డర్ ఏరియాస్ లో నిర్మించడం అనేది మనం చూస్తున్నాం. ఒకసారి ఈ డెవలప్మెంట్స్ మీద మీ అనాలిసిస్ వినాలనుంది. మనకు లదాఖ్ లో మనం పాంగాంగ్ సో లేక్ వెళ్ళాం కదా, ఆ Yes. పాంగాంగ్ సో లేక్ దగ్గరలోనే, అంటే మనం వెళ్ళిన ప్రాంతం నుంచి అది కనిపిస్తుంది మనకి యాక్చువల్ గా. దాన్ని ఆ ప్రాంతంలో లుకుంగ్ అని ఒక ఏరియా ఉన్నది. ఆ లుకుంగ్ ఏరియాలో ఈరోజు ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం కట్టడం జరిగింది. చైనా ఏం చేస్తుంది అంటే బుద్ధుడిని కూడా చైనీస్ చేసేసింది. చైనాలో ఉన్న బుద్ధుడు అందరూ చైనీస్ కవళికలతో ఉంటాయి అవన్నీ. దానికి భిన్నంగా మనం ఇక్కడ పెట్టడం, లదాఖ్లో ఉన్నటువంటి బౌద్ధులకి మనం ఒక విధమైనటువంటి భరోసా ఇవ్వడం. అలాగే చుషుల్ ఏరియా మనకు మోల్డో గ్యారిసన్ ఉన్నది, అటు సైడు చైనీస్ సైడు, చైనా కబ్జాలో ఉన్నటువంటి టిబెట్లో మోల్డో గ్యారిసన్ ఉన్నది, ఇటు సైడ్ మనది చుషుల్ ఉన్నది. ఆ చుషుల్ దగ్గర కూడా మనం అంటే వాళ్ళ గ్యారిసన్కి 8 కిలోమీటర్లు మన సైడు మనం ఒక పెద్ద బుద్ధుడి స్టాచ్యూ కట్టడం జరిగింది. అది అంటే ఇవి కూడా మనం ఏంటంటే వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తున్నాం, ఈ టెరిటరీస్ మావి, ఇక్కడ మేము ఈ సాంస్కృతిక పరంగా, ధార్మిక పరంగా అన్ని విధాలా ఇది మా టెరిటరీస్ అని చైనాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం. ప్లస్ అరుణాచల్ ప్రదేశ్లో ఎకనామిక్గా కూడా మనం ఏం చేయబోతున్నామో చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఇంకా, కానీ రాయిటర్స్ ఒక రిపోర్ట్ ఏం చెప్పిందంటే 12 డ్యాములకు ఒక $1 బిలియన్ కనీసం అంటే $1 బిలియన్ దీనిలో ఖర్చు పెట్టబోతోంది భారతదేశము. ఈ రాబోయే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అంటే ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ ఆధారంగానే మీరు రియాక్ట్ అవుతారా? నిజంగా భారత ప్రభుత్వం చెప్పిందా కడుతున్నామని అంటే దాని అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మనం భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రెస్ రిపోర్ట్స్, న్యూస్ రిపోర్ట్ల ఆధారంగా మనం 99.9% మనం రియాక్ట్ అవ్వం. మనం ఏదో చాలా రేర్ కేసులో ఒకటో రెండో రియాక్ట్ అవుతాం, లేకపోతే ప్రభుత్వాలు ఏం చెప్పినాయి దాని ఆధారంగానే మనం రియాక్ట్ అవుతాం. ఫర్ ఇన్స్టెన్స్ అల్ జజీరా లాంటివి, బీబీసీ లాంటివి, మనకు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఇవన్నీ కూడాను మనకు వ్యతిరేకంగా విషం చిమ్ముతూ ఉంటాయి. ప్రతి దాన్ని మనమే దాన్ని కౌంటర్ చేస్తూ కూర్చోం కదా, అది మన పని కాదు. వాళ్ళ వైట్ హౌస్ స్పోక్స్ పర్సనో, లేకపోతే స్టేట్ స్పోక్స్ పర్సనో, లేదా ఇతరత్ర ఇంకేదైనా వాళ్ళ ప్రభుత్వ సెక్రటరీనో ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు రియాక్ట్ అవుతాం. కానీ చైనా ఈ రాయిటర్స్ రిపోర్ట్గా రియాక్ట్ అయ్యారు. ఇది సౌత్ చైనా, ఇది సౌత్ టిబెట్, ఇది దీంట్లో మేము డెవలప్మెంట్ యాక్సెప్ట్ చేయము, దీన్ని మేము తిరస్కరిస్తాము, భారతదేశం ఈ తప్పుని కరెక్ట్ చేసుకోమని మేము వాళ్ళకి చెప్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నామని వాళ్ళ మీద లెక్చర్ ఇచ్చారు. భారతదేశం కూడా మనం ఇంతకాలం కూడా మనం ఏంటంటే చైనా నొచ్చుకుంటుందేమో అని చెప్పి చాలా కాలంగా మనం అపేక్షించాం. బహుశా ఇప్పుడు సమయం ఆసన్నమైంది, మనం కూడా అగ్రెసివ్గా మనం వాళ్ళ మీద క్లెయిమ్స్ పెట్టడం మనం కూడా మొదలు పెట్టాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ కైలాష్ మానసరోవరం మాదే అని చెప్పి క్లెయిమ్ మొదలు పెట్టాలి, మన్సర్ గ్రామం మాదే అని చెప్పడం మొదలు పెట్టాలి. అలాగే టిబెట్లో ప్రభుత్వం ఆలోచిస్తోంది అని మనం వింటున్నాం. మనం టిబెట్లో 30 స్థానాలు కనీసం టిబెటన్ పేర్లు ఏవైతే వీళ్ళు చైనీస్ పేర్లతోటి మార్చారో వాటిని మళ్ళీ టిబెట్ పేరుతో పిలిచేటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తోంది అని వింటున్నాం. అలాగే టిబెట్ మీ అంతర్భాగం కాదు, ఇది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా అన్నటువంటి సందేశం కూడా మనం పంపించే ప్రయత్నం మనం చేయాలి. అలాగే మనం చూస్తే కనుక ఇతరత్ర లదాఖ్ ప్రాంతంలో ఉన్న ఏరియాస్ వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటివన్నీ కూడా మనవే అని అక్కడ పేర్లు మనం పెట్టడం మొదలు పెట్టాలి. సో ఇటువంటి సైకలాజికల్ వార్ఫేర్ భారతదేశం కూడా మొదలు పెట్టాలి. అన్ఫార్చునేట్లీ మనం వాళ్ళు ఏం చెప్పినా దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంతకాలం. దానివల్ల వాళ్ళు ఇటువంటిది చేస్తూనే ఉన్నారు. సరే, ఆ సెక్టర్లో అరుణాచల్ సెక్టర్లో అమెరికా మనకు సమర్థిస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్ భారత అవిభాగ అంగము అని చెప్పి అమెరికా చాలా స్పష్టంగా చెప్పింది. కానీ మనం కూడా సైకలాజికల్ వార్ఫేర్ చేయవలసిన రోజు ఆసన్నమైంది. చూద్దాం మరి భారత ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా చేస్తుందా,
లేదా ఇది ఎందుకు ఎస్కలేట్ చేయాలని చెప్పి అలాగే అపేక్షిస్తుందా చూడాలి మనం. కానీ అరుణాచల్ ప్రదేశ్ని సదర్న్ టిబెట్ అని వాళ్ళు చాలా బలంగా క్లెయిమ్స్ పెట్టారు. వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు. బార్డర్ ఏరియాస్లో వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టరీత్యా ఇవంతా మా టెరిటరీ కాబట్టి మేము ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు లీగల్గా అని చెప్పేసి వాళ్ళు ఏమైనా చేసే ప్రయత్నం చేయొచ్చు. గతంలో కూడా 9 లైన్ సౌత్ చైనా సీలో అటువంటివే చేశారు. ఈ రోజు దాని పరిణామం చూస్తున్నాం. ఫిలిప్పైన్స్తో ఆల్మోస్ట్ ప్రతిరోజు ఘర్షణ జరుగుతుంది. తైవాన్ మీద నిన్ననే 66 ఫైటర్ జెట్స్ చైనావి దాన్ని చుట్టుముట్టాయి తైవాన్ని. ఇది వరకు ఎన్నడూ లేనన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ తైవాన్ని చుట్టుముట్టాయి. కాబట్టి వాళ్ళు ఒకసారి క్లెయిమ్ చేస్తారు. క్లెయిమ్ చేసిన తర్వాత క్రమేపీ దాని మీద ఆ క్లెయిమ్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడము, అక్కడ వాళ్ళ ఆర్మీ, మిలిటరీ, వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క దుందుడుకు చర్యలు అక్కడ మనం చూస్తాం. మనం అరుణాచల్ ప్రదేశ్లో ఏదో పెద్ద యాక్షన్కి వాళ్ళు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళ ఏదో కుట్ర ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతోంది మనకు. భారతదేశం కూడా దాన్ని తిప్పికొట్టవలసినటువంటి దిశగా, సరే ఆర్మీ పరంగా ఏం చేస్తామో అది చేస్తాం, కానీ సైకలాజికల్ కూడా చేయాలి అన్నది నా భావన. కరెక్ట్ సార్. అండ్ ఇంకొక కీలకమైన పరిణామం ఇది మనం ఇంతకు ముందు ఒకసారి మనం మాట్లాడినట్టుగా నాకు గుర్తుంది. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ అమెరికన్ థింక్ ట్యాంక్ దాన్ని ధృవీకరిస్తూనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్, CSIS, ఒక శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వాళ్ళు ధృవీకరించుకున్న సమాచారాన్ని వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. అదేంటంటే, ఫ్లోరిడాకి దగ్గరలో, ఇటు అమెరికాకి సంబంధించి ఫ్లోరిడాకి దగ్గరలోని క్యూబాలోని కొన్ని ప్రాంతాల్లో చైనా గూఢచర్యానికి వినియోగిస్తోంది కొన్ని ప్రాంతాలని. స్పై ఫెసిలిటీస్ అక్కడ ఉన్నట్టుగా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ధృవీకరించినట్టుగా CSIS రిపోర్ట్ చెప్తోంది. సో క్యూబాలో అమెరికాకు వ్యతిరేకంగా లేదా అమెరికా కార్యకలాపాల పైన నిఘా ఉంచడాన్ని చైనా చేస్తున్న ఈ పనిని మీరు ఎట్లా చూస్తారు? దాని గురించిన వివరాలు ఏంటి? తప్పకుండా గతంలో సోవియట్ యూనియన్ చేసేది, ఇప్పుడు సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత పెద్ద శక్తిగా ఎదిగినటువంటి చైనా చేస్తున్నది. అమెరికా ఏంటంటే రెండు పెద్ద మహాసాగరాల మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు. ఆ దేశం మీద ఎప్పుడు యుద్ధం జరగలేదు. మొట్టమొదటిసారి ఆ దేశంలో వాళ్ళ టెరిటరీలోనే జరిగినటువంటి మొట్టమొదటి దాడి మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద, పెంటగన్ మీద జరిగినటువంటి దాడులు. యుద్ధం అంటూ ఆ దేశం మీద ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే పెద్ద పెసిఫిక్ మహాసాగరం దాటి రావాలి, లేదా అట్లాంటిక్ మహాసాగరం దాటి రావాలి. ఇంత పెద్ద రెండు మహాసాగరాలు, ఓషన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ సోవియట్ యూనియన్ ఏం చేసిందంటే, క్యూబా ఒక కమ్యూనిస్ట్ దేశం కాబట్టి క్యూబాలో వాళ్ళ ఆస్తులు పెట్టుకొని వీళ్ళ మీద నిఘా పెట్టేటువంటి ప్రయత్నం సోవియట్ యూనియన్ చేసింది. మనకు తెలుసు, అప్పుడు 1960s మనకు క్యూబన్ క్రైసిస్ వచ్చింది. వీళ్ళు అక్కడ న్యూక్లియర్ మిసైల్స్ పెట్టే ప్రయత్నం చేస్తే కన్నా పెద్ద గొడవ వచ్చింది. అది మనకు కెనడీ వచ్చేసి అక్కడ మేము దాన్ని కట్టుబంది దాన్ని మొత్తం గేర్ చేస్తాం, మేము దాన్ని కంప్లీట్గా మేము బ్లాక్ చేస్తామని చెప్తే అప్పుడు ఆల్మోస్ట్ న్యూక్లియర్ యుద్ధం వస్తుందేమో అని అందరూ భయపడ్డారు. ఆ పరిస్థితి నుంచి మన ఏదో చర్చలతోటి దాన్ని ఏదో సమస్యని పరిష్కరించుకోగలిగారు. కానీ రష్యా యొక్క కార్యకలాపాలు తగ్గలేదు, అంటే సోవియట్ యూనియన్ కార్యకలాపాలు తగ్గలేదు. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత క్రమేపీ అవన్నీ కూడా చైనా దాన్ని టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు చైనా దగ్గర ఆ శక్తి, స్తోమత ఉంది కాబట్టి లాటిన్ అమెరికాలో, క్యూబాలో వాళ్ళు ఆస్తులు పెట్టుకుంటున్నారు. అలాగే కెనడాలో వాళ్ళు ఆస్తులు పెట్టుకుంటున్నారు. కెనడా G7 నేటో కూటమిలో ఉన్నా కానీ కూడా జస్టిన్ ట్రూడో లిటరల్గా చైనీస్ బానిసగానే ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళ రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చాయి. కాబట్టి అలాగే మనకు వెనెజులాలో కావచ్చు, కొలంబియాలో కావచ్చు, చిలీలో కావచ్చు, చాలా వాళ్ళు శాటిలైట్ రీసెర్చ్ సెంటర్స్ లాంటివి, సిగ్నల్ రిసీవింగ్ సెంటర్స్ లాంటివి చాలా పెట్టారు. ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో పెట్టారు. కాబట్టి ప్రజలకు ఎవరికీ తెలియదు, అవి ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఆల్రెడీ స్పేస్ని వెపనైజ్ చేసింది చైనా. స్పేస్లోనే వాళ్ళు అస్త్రాలు పెట్టడము, స్పేస్లో ఉన్నటువంటి శాటిలైట్స్ని చంపడానికి వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అమెరికన్ శాటిలైట్స్ అన్నీ కూడాను అమెరికన్ కాంటినెంట్లో కూర్చొని వాళ్ళని ట్రాకింగ్ చేయడము, రేపటి రోజు అమెరికాతో యుద్ధం వస్తే కనుక వాళ్ళ స్ట్రాటజిక్ అసెట్స్ని వీళ్ళు టార్గెట్ చేయగలిగినటువంటి కెపాసిటీ చైనా పెంచుకుంటుంది. లాటిన్ అమెరికాలో క్రమేపీ అమెరికా యొక్క ప్రభావం క్షీణిస్తున్నది. అది ఆ స్పేస్ని చైనా ఆక్యుపై చేస్తుంది. అదే పంథాలో క్యూబాలో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఫ్లోరిడా, అంటే ఫ్లోరిడాలో వాళ్ళ
చాలా ఎయిర్ బేస్లు ఉన్నాయి, వాళ్ళ ఆర్మీ బేస్లు ఉన్నాయి, అలాగే వాళ్ళ కీ బెస్సేని ఏరియా కావచ్చు, లేదా మనకు కేప్ కెనావరల్ కావచ్చు, ఎక్కడైతే వాళ్ళ శాటిలైట్ లాంచెస్, వాళ్ళ స్పేస్ ప్రోగ్రామ్ ఉన్నదో, నాసా స్పేస్ ప్రోగ్రామ్, అక్కడ వీళ్ళు వెళ్ళడం అన్నది అమెరికా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి చాలా పెద్ద దెబ్బ కింద మనం భావించాలి. సో మరి అమెరికా ప్రతిక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే డెమోక్రాట్ పార్టీ మాత్రం పెద్దగా ఏం చేయలేకపోయింది. రేపటి రోజు మరి ట్రంప్ వస్తే చైనా కనుక ఆయనకు ఏదో ఒక $100 బిలియన్ ప్యాకేజ్ ఇచ్చేస్తే కనుక ఆయన ట్రాన్సాక్షన్ మనిషి కాబట్టి ఏం చేయడా, లేదా చైనాని నిజంగా కట్టడి చేసే దిశగా ఆయన ఏమైనా కఠినమైన చర్యలు తీసుకుంటాడా, వేచి చూడాలి. ఆ దేశంలో ఏంటంటే ముందుకు వెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే ఇంకో నుయ్యి అంటారు కదా, ఆ పరిస్థితిలో ఆ దేశం ఉన్నది. బైడెన్ వచ్చినా ట్రంప్ వచ్చినా కానీ చైనా యొక్క ప్రభావం అక్కడ పెరిగేటువంటి ప్రమాదమే వాళ్ళకి కనిపిస్తున్నది. మరి బైడెన్ ఒక వ్యాపారవేత్తగా కాకుండా ఒక దేశాన్ని రక్షించేటువంటి ఆలోచన దృక్పథం ఆయనకు వస్తుందో లేదో వేచి చూడాలి. క్యూబా మాత్రం అమెరికాకు మేజర్ థ్రెట్గా తయారైంది. అలాగే మెక్సికో కావచ్చు. మెక్సికో ఇన్ఫాక్ట్ చైనా అమెరికా మీద ఒక భయంకరమైన యుద్ధం చేస్తోంది. ఫెంటినల్ డ్రగ్స్ అన్నది వాళ్ళు మెక్సికో గుండా అమెరికాని ఫ్లడ్ చేస్తున్నారు. ఈరోజు అమెరికాలో ఎన్ని ఫెంటినల్ డ్రగ్స్ ఉన్నాయంటే మొత్తం అమెరికా జనాభాని 5 సార్లు చంపచ్చు. అన్ని ఫెంటినల్ డ్రగ్స్ అక్కడ డంప్ చేశారు. ప్రతిసారి వాళ్ళ రాష్ట్రపతి వీళ్ళ రాష్ట్రపతి కలిసినప్పుడు ఈ ఫెంటినల్ డ్రగ్స్ గురించి చర్చ జరుగుతుంది. చైనా మాకేం సంబంధం లేదు, మేమేం చేయట్లేదని చెప్తున్నారు వాళ్ళు. ఈ ఫెంటినల్ డ్రగ్స్ని మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మెక్సికోలోనే ఉన్నాయి, కానీ దానికి కావాల్సిన ముడి సరుకు చైనా నుంచి వస్తుంది. అవి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాలోకి పుష్ చేస్తున్నారు. అమెరికా సమాజాన్ని క్షీణించే దిశగా చైనా ప్రయత్నం చేస్తున్నది. అన్ని విధాల యుద్ధం చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. స్పై బెలూన్ పంపించారు, ప్లస్ అక్కడ స్టూడెంట్స్ దగ్గర నుంచి వెళ్ళే బిజినెస్ మెన్ దగ్గర నుంచి అందరూ కూడాను చైనీస్ స్పైసే. అలాగే టిక్ టాక్ లాంటి యాప్స్ వాడి అక్కడ స్పై చేస్తున్నారు. వాళ్ళ యూనివర్సిటీస్ని పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు, కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ లాంటివి పెట్టుకుని. అలాగే మనకు మెక్సికో లాంటి ప్రాంతం నుంచి వాళ్ళు డ్రగ్స్ స్మగిల్ చేస్తున్నారు. అలాగే మన క్యూబా లాంటి ప్రాంతంలో వాళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద లిసనింగ్ పోస్ట్ పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. సో అమెరికాని చుట్టుముట్టే ప్రయత్నం చైనా కూడా చేస్తున్నది. సో చూద్దాం మరి అమెరికా ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూద్దాం. రైట్ సార్. ఇంకొక వైపు చైనీస్ షిప్మెంట్ ఒకటి తమిళనాడు పోర్ట్ లో షిప్మెంట్ ని మన భారత అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీస్ సీజ్ చేశారు. అందులో ఇంటర్నేషనల్లీ బ్యాండ్ కెమికల్స్ ఏవైతే పాకిస్తాన్కి, అంటే ఇప్పుడు అనుమానం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన బయాలజికల్ అండ్ కెమికల్ వార్ఫేర్ ప్రోగ్రామ్కి వీటిని వినియోగించడానికి తరలిస్తున్నారని, చైనీస్ షిప్మెంట్ ఇది పాకిస్తాన్కి వెళ్ళబోతున్న దాన్ని తమిళనాడులో ఒక పోర్ట్ దగ్గర మనం సీజ్ చేశాం. ఒకసారి వివరాలు చెప్తారా, ఏంటిది? దీని అంటే ఈ మధ్య కాలంలో చాలా షిప్మెంట్స్ మనం ఆపుతూ ఉన్నామా ఆయా పోర్ట్లలో, అక్కడ ఇక్కడ ఈవెన్ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి తీసుకెళ్తున్న కొన్ని కాంపనెంట్స్ ని, వాటిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఒక సందర్భంలో. ఇది వరుసగా జరుగుతున్న పరిణామాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మనకు అంతర్జాతీయంగా కొన్ని చట్టాలు ఉన్నాయి. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కి సంబంధించినటువంటి పెద్ద మోతాదులో జనాలు చంపేటువంటి కెమికల్ వెపన్స్ ని వాళ్ళు బ్యాన్ చేశారు. ఈ కెమికల్ వెపన్స్ ఏ దేశం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా దానికి సంబంధించినటువంటి ఆస్తులను కానీ, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ సీజ్ చేసేటువంటి అధికారం ఈ యొక్క కన్వెన్షన్ ని సంతకాలు పెట్టిన అందరి మీద ఉన్నది. భారతదేశం దానికి సిగ్నటరీ. కాబట్టి మనకు మన సరిహద్దుల్లో మోహరిస్తున్నటువంటి షిప్పులని మనం ఇన్స్పెక్ట్ చేసి, దాంట్లో ఏదైనా సస్పెషన్ ఉంది, ఇటువంటి కెమికల్స్ తీసుకువెళ్తున్నారంటే దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని సీజ్ చేసే అధికారం మన దగ్గర ఉన్నది. సీజ్ చేసిన తర్వాత పలానా కెమికల్ తీసుకువెళ్తున్నారు అని చెప్పి మనకు అంతర్జాతీయ బాడీ ఏదైతే ఉందో, దీని మీద ఇన్వెస్టిగేట్ చేసే బాడీ, దానికి మనం రిపోర్ట్ ఇస్తాం. ఒకవేళ వాళ్ళు పర్వాలేదు, ఇది అంత పెద్ద విషయం కాదు అంటే కనుక దాన్ని వదిలేస్తాం. లేదంటే కనుక దాని మీద ప్రాసిక్యూషన్ నడుస్తుంది. అలాగే మన దేశంలో చట్టాలు ఉన్నాయి, ఎటువంటి కెమికల్స్ని మనం అలౌ చేయొచ్చు, ఎటువంటి కెమికల్స్ని అలౌ చేయకూడదు, ఇవన్నీ కూడా మన దేశ చట్టాలు ఉన్నాయి. సో దాని ప్రకారం కూడా మనం ప్రాసిక్యూట్ చేస్తాం. ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాని పేరు కూడా మనం చూస్తే కనుక చాలా మన నోరు తిరగనటువంటి పేరు, ఆర్థోక్లోరా బెంజిలైడెన్ మెలనోనైట్రైల్. ఇది దాని పేరు, ఇంత పెద్ద పేరు. దీన్ని నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళు మన రైట్ కంట్రోల్, అంటే మనకు ఏదైనా వీళ్ళు కనుక ధర్నాలు చేయడం ఇటువంటివి ఏమైనా చేస్తుంటే టియర్ గ్యాస్ లాంటి వాటిలో వాడుకునేటువంటి
టియర్ గ్యాస్ ఒకటే కాదు, మనకు తెలిసిన టియర్ గ్యాస్, కానీ ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. యా అటువంటివి వాటిలో వాడుకునేటువంటి కెమికల్ అని అంటున్నారు. కానీ డ్యూయల్ పర్పస్ దానికి వాడచ్చు, అలాగే మనకు ఒక కెమికల్ అటాక్ చేసే బాంబులు కూడా పెట్టచ్చు వాళ్ళు. ఆ కెమికల్ని కనుక ఒక మోస్తరు దీంతో మనం కనుక దాన్ని ప్రయోగిస్తే దానివల్ల ప్రజలు శరీరం కాలిపోవడము, వాళ్ళ స్కిన్ డిజీజ్ రావడము, వాళ్ళకు భయంకరమైనటువంటి రోగాలు రావడం, ఇటువంటివి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి డ్యూయల్ యూజ్ ఉంది కాబట్టి దీన్ని మనం తీసేసాం. పాకిస్తాన్ ప్రభుత్వం దీని గురించి స్పందించలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకా రాలేదు. కోర్స్ అది షిప్మెంట్ ఏమో కరాచీలో ఎవరికో షిప్మెంట్ ఉన్నది, అది ప్రభుత్వం దాని గురించి స్పందించలేదు, చైనా స్పందించలేదు, ఇద్దరు కూడా నోరు మూసుకున్నారు. కానీ పాకిస్తాన్లో ఉన్న కొంతమంది విశ్లేషకులు ప్రతి దేశం చేస్తుంది, దాని తప్పే ఉంది, భారతదేశం ఏదో మేము చాలా గొప్పవాళ్ళం, చూడు మేము ఎంత వీటన్ని పట్టుకుంటున్నాం, చైనాని మేము కంట్రోల్ చేస్తున్నామని అమెరికాకి చెప్పడానికి, డబ్బా కొట్టడానికి వీళ్ళు చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ వచ్చేది మా దేశంలో టీటీపీ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు, వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి టియర్ గ్యాస్ కోసం వాడుకోవడానికి మేము తెచ్చుకుంటున్నామని చెప్పి విశ్లేషకులు మొదలుపెట్టారు. అంటే దాన్ని జస్టిఫై చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎనివే చూద్దాం, ఫైనల్గా దీన్ని కెమికల్ని ఎక్స్పర్ట్స్ అందరూ చెక్ చేసిన తర్వాత ఇది డ్యూయల్ యూజ్ కోసము అక్కడ కెమికల్ వెపన్స్ తయారు చేయడానికి వెళ్తుందా ఏంటి అన్నది యునైటెడ్ నేషన్స్ కూడా దాన్ని నిర్ధారించిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏంటో మనం చేస్తాము. కానీ పాకిస్తాన్ జర్నలిస్ట్ అన్నట్టు ఒక మెసేజ్ మాత్రం తప్పకుండా పంపించాం మనం, చైనాని పాకిస్తాన్కి మేము అబ్జర్వ్ చేస్తున్నాము, మేము గమనిస్తున్నాము, ఏం చేస్తున్నారో మేము గమనిస్తున్నాము. గతంలో కూడా మనం కాండ్లా పోర్ట్లో ఏదో పట్టుకున్నాము, పోర్ట్లో పట్టుకున్నాం, ఇప్పుడు చైనాలో పట్టుకున్నాం, డ్రగ్స్ పట్టుకున్నాం, మనం పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రగ్స్ పట్టుకున్నాం. కాబట్టి ఇవంతా కూడా మనం ఏంటంటే ఈ ఇండియన్ ఓషన్లో మేమే ఠేకేదారులము, మేమే పోలీసులు, మా మాట వినకుండా మీరు ఏమైనా దుశ్చర్యలు చేస్తే యాక్షన్ తీసుకునే శక్తి, క్షమత, అటువంటి ఆలోచన దృక్పథం మాకుంది ఒక స్పష్టమైన మెసేజ్ మనం వీళ్ళిద్దరికి పంపించాం. రైట్. మరొక వైపు అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ వార్త కొంచెం నవ్వొస్తుంది కూడా నాకు. అదేంటంటే పాకిస్తాన్కి సంబంధించి మనం ఎప్పుడూ కూడా వాళ్ళ ఆర్మీ అధికారులు, లేకపోతే మహా అయితే ఇంటీరియర్ మినిస్టర్, లేకపోతే హోమ్ మినిస్టర్, ఎవరైతే లా అండ్ ఆర్డర్, లేదంటే ప్రైమ్ మినిస్టర్, ఇట్లా మనం మాట్లాడుతుంటాం. ఫారిన్ మినిస్టర్ గురించి మాట్లాడుతుంటాం. మొట్టమొదటిసారి నాకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అదేంటంటే పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1996 ప్రకారం దాంట్లో ఏదో కొత్త తీసుకొచ్చి ఐఎస్ఐ అక్కడ సెక్యూరిటీ కోసం అని చెప్పి, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని కాల్స్ ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ట్రేస్ చేయొచ్చు ఎనీ కాల్స్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఓకే, నాకు ఈ విషయం ఏంటంటే బేసికలీ నేషనల్ సెక్యూరిటీ విషయంలో ట్యాపింగ్ అంటే ఇంకా దర్జాగా అధికారికంగా ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ జరగవచ్చు అని చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలంటారా? ఎందుకని దీన్ని ఇష్యూ చేశారు? అసలు మామూలుగానే ఐఎస్ఐ చేస్తుంది కదా నార్మల్ గానే, పెద్ద దాంట్లో కొత్తగా ఏముందని. వాళ్ళు చేస్తున్న దానికి ఒక అఫీషియల్ స్టాంప్ వేశారు, అంతకు మించి అంతే కదా. ఎలాగూ చేస్తున్నారు, వాళ్ళు ఎలాగో ట్యాప్ చేస్తున్నారు, అఫీషియల్ స్టాంప్ వేశారు. అంటే రేపటి రోజు ఎవరు కోర్టులోకి వెళ్ళడానికి వీల్లేదు, లేకపోతే ఇగో ఇది మా పలానా ఫోన్ ట్యాప్ అయిందని ఎవరైనా అనొచ్చు కదా. వీళ్ళ ప్రాబ్లం అంతా, అపోజిషన్ ప్రాబ్లం ఏంటంటే మమ్మల్ని ట్యాప్ చేసి మమ్మల్ని కంట్రోల్ చేసే దిశగానే ఇవన్నీ నోటీసులు ఇష్యూ చేశారు అని వాళ్ళ ఆరోపణ. ఏ దేశం కూడా కంప్లీట్ గా మీ ప్రజలందరినీ కూడా మీరు వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేయొచ్చు, వాళ్ళ మెసేజ్లన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు దాన్ని వాచ్ చేయొచ్చు అని చెప్పి ఏ దేశం కూడా చెప్పలేదు. ఒక పాకిస్తాన్ మొదటిసారి చెప్పింది అది. ఒక బ్లాంకెట్ అప్రూవల్ ఎప్పుడూ ఉండదు. దేశ సంరక్షణ కోసము కొంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు కొన్ని, ఇప్పుడు భారతదేశంలో కూడా ఉన్నది, మనకు కొంత దానికి రీసెర్చ్ జరిగిన తర్వాత కొన్ని ఆధారాల బేసిస్ మీద మనం కొన్ని ఫోన్స్ని ట్యాప్ చేయడమో, కొంతకాలం మన దాని మీద విజిలెన్స్ పెట్టే అధికారం మనకు కూడా ఉన్నది. కానీ యావత్ ప్రజానికాన్ని కంప్లీట్గా వీళ్ళు ఐఎస్ఐ దాన్ని మీరు ట్యాప్ చేయొచ్చు అన్నటువంటి బ్లాంకెట్ పర్మిషన్ ప్రపంచంలో ఏ దేశం ఇవ్వని ఒక పర్మిషన్ వీళ్ళు ఈరోజు పాకిస్తాన్ ఇచ్చింది. అంటే తప్పకుండా అది ఈ సెక్యూరిటీ దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు, లేదా భిన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులందరి మీద కూడా వీళ్ళు నిఘా పెట్టబోతున్నారు. సో అంటే ఇదివరకు పెడుతున్నారు, ఇప్పుడే కొత్త విషయం ఏం కాదు. కానీ ఈరోజు ఓపెన్గా స్వేచ్ఛగా వాళ్ళు అన్ని చేసి దాన్ని కోర్టులో కూడా ప్రవేశపెట్టి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయగలిగినటువంటి అధికారాలు వాళ్ళకి ఇచ్చారు. ఆపోజిషన్ పార్టీకి సంబంధించి కోర్టులకు వెళ్ళరు,
కానీ పలానా వాళ్ళతో మాట్లాడుతున్నారంటే కనుక వాళ్ళని ఏదో బెదిరించడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం లాంటివన్నీ కూడా దీన్ని వాడుకోబోతున్నారు. ఆల్రెడీ మనం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో చూసాం. మనం కేసీఆర్ గారు ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చారు, తర్వాత ఎంత దుమారం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మనం చూసాం. కాబట్టి ఈ మానవ హక్కుల అన్నవి ఆ దేశంలో ఎలాగూ లేవు. ఈరోజు చాలా అఫీషియల్గా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, మేము మీ హక్కులన్నీ హరిస్తున్నాము అని చెప్పి ఓపెన్గా చెప్పారు. అందుకని పాకిస్తాన్ ఇస్ అ బిగ్ జోక్, అంతకు మించి ఏమీ లేదు. సరే, ఇక మరొక వైపు ఫ్రాన్స్ కి సంబంధించిన విషయాల్లోకి వెళదాం. ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్స్ మెరీన్ లెపిన్, ఎవరైతే ఫార్ రైట్ వింగ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఆవిడ మొన్న ఓటమి పాలయ్యారు. యాక్చువల్లీ మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాము ఆ ఎలక్షన్స్ గురించి, వాటి గురించి, ఆ డీటెయిల్స్ అంతా కూడా. ఎలక్షన్ క్యాంపెయిన్ లో అవకతవకలకు సంబంధించి లేదా వాళ్ళ ఫండింగ్ విషయంలో అండ్ ఎక్స్పెన్సెస్, ఖర్చు చేసిన విధానాలకు సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి. రెండోది, ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇప్పుడు లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ వచ్చింది కదా. ఈ లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ ఆల్రెడీ వెల్త్ ట్యాక్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. 90% ట్యాక్స్ ఆన్ రిచ్ అనేది మనం వింటున్న వార్త. ఇది నిజంగా అది ఒక రకమైన ప్రమాదకరమైనటువంటి ఒక అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుందేమో. సో లెఫ్ట్ వింగ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫాస్ట్ గా కొన్ని నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి అనడానికి ఇవి నిదర్శనమేమో. ఒకసారి మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? మీ విశ్లేషణ ఏంటి? మనకు చూస్తే కనుక లెఫ్ట్ వింగ్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు అందరూ కూడా ఈ రైట్ వింగ్ ప్రభుత్వాలు రాకుండా రైట్ వింగ్ పార్టీలకు వ్యతిరేకంగా అన్ని అస్త్రాలు వాడుకుంటున్నారు. దాంట్లో ఒక కీలకమైన అస్త్రం ఏంటంటే చట్టాన్ని వాడుకుంటున్నారు. చట్టానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ని వాడుకుంటారు. ప్రాసిక్యూషన్స్ మొదలు పెడతారు. ఫర్ ఇన్స్టెన్స్ డొనాల్డ్ ట్రంప్ మీద మనం ప్రాసిక్యూషన్స్ చూసాం. మనం అతని మరీ లాగో అని చెప్పేసి అతని ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ ఇంటి మీద రైడ్ చేసి అక్కడ ఏదో చాలా అమెరికన్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఆయన పట్టుకు వెళ్ళిపోయారని చెప్పి ఆయన మీద అదే పనిగా ఒక ప్రాసిక్యూషన్ మొదలుపెట్టారు. అందరు రాష్ట్రపతులు తీసుకెళ్ళారు. నిజంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఈరోజు బిల్ క్లింటన్ ఇంట్లో కూడా దొరుకుతాయి, ప్రతి ఒక్కరింట్లో దొరుకుతాయి. అటువంటిది అంటే వీళ్ళ తర్వాత ఏదో వాళ్ళ మెమోవార్స్ అంటారు, ఏవో కొన్ని రాసుకుంటారు, ఏవో కొన్ని తీసుకువెళ్తుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో కొత్త గొప్ప మెటీరియల్ ఉంటుంది. ఏ రిటైర్డ్ దేశాధినేతని రైడ్ చేసినా వాళ్ళ దగ్గర ఏదో మెటీరియల్ దొరికి తీరుతుంది. కానీ ట్రంప్ని అదే పనిగా టార్గెట్ చేయడం, అలాగే ఈరోజు మరీన్ లపెన్ని టార్గెట్ చేయడం ఫ్రాన్స్లో, అలాగే మనకు ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహుని టార్గెట్ చేయడం. బెంజమిన్ నెతన్యాహు పైన ఒక కత్తి లాంటిది ఆయన మీద, డొమకెల్ సోడ్ అంటారు కదా, ఆయన మీద ఒక ఒత్తిడి పెట్టడానికి అవసరము ఆయన మీద ఏదో లంచగొండితనం కేసు ఆయన మీద పెట్టి ఆయన బెదిరిస్తూ ఆయన కంట్రోల్ చేసే దిశగా కోర్టులో ప్రవర్తిస్తున్నాయి. రీసెంట్గా ఆయన మీద సమ్మన్స్ ఇష్యూ చేస్తే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, తర్వాత వస్తాను అని అంటే డిసెంబర్ దాకా దాన్ని దాటివేశారు. అంటే డిసెంబర్ వరకు కూడా మిమ్మల్ని ఎప్పుడైనా ప్రాసిక్యూట్ చేయొచ్చు అని. అంటే దాన్ని సెటిల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. డిసెంబర్ తర్వాత మళ్ళీ దాన్ని ఇంకేదో ముందుకు పొడిగిస్తారు. అంటే కాన్స్టెంట్గా ఆయన మీద ఒక థ్రెట్ అనేది పెడతారు. అలాగే మనం ప్రతి రైట్ వింగర్స్ మీద కూడా ఇటువంటి థ్రెట్స్ పెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం గెలిచినటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఓడిపోయినటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, లేదా వాళ్ళని ఓడిస్తారేమో అన్నటువంటి భయం ఉన్నటువంటి పరిస్థితులలో వీళ్ళ మీద కేసులు పెట్టడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఈరోజు మనకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక ఏదో మర్డర్ కేసు బుక్ చేయడం అనేది చూసాం మనం. ఇది మరి ప్రభుత్వాలు ఆలోచించాలి. జెన్యూనిటీ లేకుండా అదే పనిగా పొలిటికల్ వెండెట్టాకి వెళ్తే కనుక దానివల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి. వాళ్ళ పాపులారిటీ పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. లపెన్కి పాపులారిటీ బాగా పెరిగింది. ఈసారి వాళ్ళిద్దరు టాక్టికల్ ఓటింగ్ వెళ్ళారు. సెంటరిస్ట్ పార్టీ ఇమాన్యుయల్ మెక్రాన్ పార్టీ, అలాగే అల్ట్రా లెఫ్టిస్ట్ పార్టీ, వీళ్ళిద్దరు కూడా ఒక టాక్టికల్ ఓటింగ్ వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే ఒకరు బలంగా ఉన్నారో అక్కడ ఇంకో పార్టీ నిలబడకుండా ఓట్లు చీలకుండా చూసుకోవడంతో మరీన్ లపెన్ దెబ్బతినడం చూసాం మనం. లేకపోతే ఆవిడే ప్రభుత్వం ఏర్పాటు చేయవలసింది. యాక్చువల్గా ప్రభుత్వంలోకి ఆవిడ ఏర్పాటు చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఆవిడని మళ్ళీ ఇంకా సతాయించడం కోసం ఈ ఇన్వెస్టిగేషన్లు, ఈ ప్రాసిక్యూషన్లు ఇవన్నీ మొదలుపెట్టారు. సో ఇది ఒక జనరల్ ప్యాటర్న్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము. పొలిటికల్గా ఎదుర్కోలేనప్పుడు లేదా పొలిటికల్గా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు చేయడం అనేది చాలా పరిపాటి. యూరోప్లో కూడా అదే పరిస్థితి నడుస్తున్నది. ఇప్పుడు అల్ట్రా లెఫ్ట్ వింగ్ పార్టీ మెజారిటీ రావడం అంటే ఎవరికి మెజారిటీ రాలేదు, ఎక్కువ సీట్లు వచ్చాయి వాళ్ళకు. బహుశా వాళ్ళు కోalition ఫామ్ చేయాలి సెంట్రలిస్ట్ పార్టీతో, ఇమాన్యుయల్ మెక్రాన్ పార్టీతో కలిసి చేయాల్సి వస్తుంది వాళ్ళు.
వాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే 90% ట్యాక్స్ చేద్దామని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ డిమాండ్ ఉంది. భారతదేశంలో కూడా మనకు 70-80 దశకంలో మనకు కూడా 90% పైబడి మన ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది ఈ దేశంలో కూడా. సో అది అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలమే అది. కంప్లీట్గా ఎవరి దగ్గర ఆస్తి ఉండకూడదు, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అది. ఆల్రెడీ మనం చైనాలో చూస్తున్నాం, జాక్ మా దగ్గర నుంచి, 10 సెంట్స్ దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాజేసి ఏదో మేము అందరికీ ప్రజలకి బాగు చేస్తామని చెప్పేసి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడుతున్నారు. ఎప్పుడు కూడాను ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో, ఈ ధనికుల దగ్గర నుంచి మేము పైసలు దోచుకుని అందరికీ ఇస్తామన్నది ఏదైతే సో కాల్డ్ రాబిన్హుడ్ టైప్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే పేదరికాన్ని పంచుతారే కానీ వాళ్ళు ధనాన్ని సమాజంలో ధనాన్ని పెంచే దిశగా వాళ్ళు ఇటువంటి ఉండవు అవి. మరి ఈరోజు యూకే నుంచి ఇటువంటి కొన్ని దేశాల నుంచి ఫ్రాన్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, మల్టీ బిలియనియర్స్ అందరూ కూడాను చాలా మంది ఫ్రాన్స్కి వెళ్ళి ట్యాక్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి వాళ్ళ మీద ట్యాక్స్లు పడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి ఏ దేశమైనా అధపాతాళంలోకి వెళ్ళాలి అంటే కనుక మీ దగ్గర ఉన్నటువంటి ధనికులని, మీ దగ్గర ధనాన్ని, ఆస్తులని పెంచగలిగినటువంటి వ్యక్తులని మీరు కనుక వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళ ఆస్తి తీసేసే ప్రయత్నం చేశారంటే వాళ్ళతో పాటుగా దేశం యొక్క అభివృద్ధి, దేశం యొక్క సంపద కూడా నాశనం అవుతుంది. మరి చూద్దాం, మరి ఫ్రాన్స్ అల్టిమేట్గా అటువంటి నిర్ణయం తీసుకుంటుందా? మరి తీసుకోకపోతే దాన్ని ఈ సెంట్రస్ట్ పార్టీ ఏమైనా దాన్ని కొంచెం డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుందా? ఫైనల్గా ఏ నిర్ణయం వస్తుందో చూద్దాం. అలాగే బర్నీ శాండర్స్ కూడా మన డెమోక్రాట్ అల్ట్రా లెఫ్ట్ వింగ్ వెర్మాంట్ నుంచి ఆయన కంటెస్ట్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్గా కూడా కంటెస్ట్ చేసి ఆయన ప్రైమరీస్లో ఓడిపోయాడు ఆయన. అటువంటి వాళ్ళ భావజాలం కూడా ఇదే. జనరల్గా అల్ట్రా లెఫ్టిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి భావజాలమే ఉంటుంది. మన దేశం కూడా అటువంటిదే. కరోనా వచ్చినప్పుడు రామచంద్ర గుహ లాంటి వాళ్ళు కొంతమంది ప్రభుత్వానికి లెటర్ రాశారు, మీరు ఈ దేశంలో ప్రైవేట్ ఆస్తి లేదు, అన్ని ప్రైవేట్ ఆస్తుల్ని మేము జప్తు చేసుకుంటామని ఆర్డినెన్స్ ఇవ్వండి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక లెటర్ రాశారు ప్రభుత్వానికి. కాబట్టి ఇవి చాలా టాక్సిక్, చాలా డేంజరస్ ఆలోచనలు ఇవి. ఏ సమాజాన్నైనా కంప్లీట్గా నాశనం చేయాలంటే కానీ ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఫ్రాన్స్ ఈరోజు ఎన్నుకుంది. గుడ్ లక్ టు దెమ్. గుడ్ లక్ టు దెమ్. ఎస్, ఒక బ్లూంబర్గ్ రిపోర్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది సార్. సౌదీస్ వాంట్ G7 ఓవర్ రష్యా సీజర్స్ విత్ డెత్ సేల్ థ్రెట్ అని ఒక కథనాన్ని బ్లూంబర్గ్ ప్రచురించింది. సౌదీ అరేబియా G7 దేశాలని హెచ్చరించినట్టు ఏదైతే రష్యాకి సంబంధించిన అసెట్స్ ని వాటిని ఫ్రీజ్ చేశారో, $300 బిలియన్ వర్త్ ఉన్నటువంటి రష్యన్ అసెట్స్ ని ఫ్రీజ్ చేయడం జరిగిందో, దాని విషయంలో మేము యూరోపియన్ డెట్ హోల్డింగ్స్ ని సెల్ ఆఫ్ చేస్తామని సౌదీ అరేబియా చెప్పినట్టుగా బ్లూంబర్గ్ ఒక కథనాన్ని ప్రచురించడము. అఫ్ కోర్స్ దాన్ని సౌదీ ఫినాన్స్ మినిస్ట్రీ దాన్ని ఖండించారు. అట్లాంటిది ఏం చేయదు, ఇది సౌదీ స్టైల్ కాదు అని చెప్పి కూడా వారు చెప్పారు. బట్ ఇది అంత ఈజీ అయితే కాదు. అంటే ఒక బ్లూంబర్గ్ స్టోరీ రాయడము అంత ఈజీగానే మనము తీసుకోవాలా, లేకపోతే ఏదైనా నిప్పులేనిదే పొగరాదు అన్నట్టుగా మనం దీన్ని ఖచ్చితంగా అనుమానించాల్సిన అవసరం ఉందంటారా? అనుమానించాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. ఎందుకంటే రష్యాకు సౌదీ అరేబియాకి మంచి మైత్రి ఉన్నది. మనకు ప్లస్ అని పిలుస్తాం మనము. ఓపెక్ దేశాలు ప్లస్ రష్యా, వీళ్ళందరూ కలిసి నిర్ణయిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చమురు ధర ఎలా ఉండాలి, ఎన్ని బ్యారెల్స్ రోజుకు ప్రొడ్యూస్ చేయాలి, ఈ నిర్ణయాలన్నీ కూడాను వీళ్ళు శాసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోలియం ప్రైజెస్ అంతా కూడాను ఒక కార్టల్గా తయారయ్యి వీళ్ళు శాసించగలుగుతున్నారంటే రష్యా సౌదీ అరేబియా యొక్క మైత్రి దానికి చాలా కీలకమైనటువంటి విషయం. అది మొన్నటి వరకు కూడా సౌదీ అరేబియా కంప్లీట్గా అమెరికా కూటమిలో ఉండింది. ఈ రోజు కూడా వాళ్ళ అస్త్రశస్త్రాలన్నీ అమెరికా నుంచి కొనుక్కున్నారు. వాళ్ళు అమెరికన్ ఆర్మీ, అమెరికన్ ఫోర్సెసే వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. వాళ్ళ కుటుంబానికి కూడా సెక్యూరిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ జో బైడెన్ అనవసరంగా ఎంబీఎస్తో పెట్టుకున్నాడు. ఆయన ఎంబీఎస్ని ఖషోగి మర్డర్ కేసులో ఇతనే కూనీ చేసిన అతను, ఇతనే మర్డరర్ అని చెప్పి ఇతను నేను పరాయా చేస్తాను, ఎందుకు పని రాకుండా చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు క్యాంపెయినింగ్ అప్పుడు. అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎంబీఎస్ కంప్లీట్గా అతన్ని విస్మరించి బైడెన్ ఏది అడిగినా కానీ దాన్ని తిరస్కరిస్తూ వెళ్ళాడు. ఆఖరికి యుక్రెయిన్ యుద్ధం అప్పుడు వాళ్ళ ధరలు పెరుగుతుంటే ధరలు తగ్గించే దిశగా ఏదైనా చేద్దామని చెప్పి బైడెన్ స్వయాన సౌదీ అరేబియాకి వెళ్ళినా కానీ కూడా ససేమిరా అన్నాడు ఆయన. రష్యా ఏం చెప్తే దాని ప్రకారం మేము వెళ్తాం, రష్యా మేము కలిసే వెళ్తామని చెప్పి అప్పుడు కూడా చెప్పడం జరిగింది.
మొన్ననే రీసెంట్గా మనం గ్లోబల్ టైమ్స్ కూడా దీని గురించి మనం మాట్లాడాము. వాళ్ళ 75 సంవత్సరాల 50 సంవత్సరాలు పైబడి వాళ్ళ ఏదైతే అగ్రిమెంట్ ఉన్నదో వాళ్ళ చమురంతా కూడా డాలర్స్లోనే కోట్ చేస్తాము, డాలర్స్లోనే అమ్ముతాము అన్నటువంటి అగ్రిమెంట్ అది ఎక్స్పైర్ అయిన తర్వాత దాన్ని రెన్యూ చేయలేదు మొహమ్మద్ బిన్ సల్మాన్. ఈరోజు ప్రపంచంలో ఏ కరెన్సీతోనే వాళ్ళు ట్రేడ్ చేసేటువంటి ఒక ఓపెన్ మార్కెట్ తయారైంది. ఇంతవరకు డాలర్ యొక్క పట్టు ఎక్కడ ఉండిందంటే బంగారం కానీ లేదా కమాడిటీస్ కానీ ఇంక్లూడింగ్ పెట్రోలియం కమాడిటీస్ డాలర్లోనే కోట్ అయ్యేవి. ఈరోజు డాలర్లో కోట్ అవ్వకుండా వాళ్ళు వేరే వేరే అంటే యువాన్ కావచ్చు, రూబెల్ కావచ్చు, లేదా భారతీయ రూపాయి కావచ్చు, యూరో కావచ్చు, ఏదో ఇంకా మిగతా ఇతరత్ర కరెన్సీస్ తోటి వాళ్ళు ట్రేడ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చాడు. అంటే క్రమేపీ అమెరికాకు సౌదీ అరేబియాకి మధ్యలో ఉన్నటువంటి ఈ విభేదాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రష్యా వాళ్ళకు చాలా కీలకం కాబట్టి రష్యా మీద వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యపు చర్య, వాళ్ళ $300 బిలియన్ వాళ్ళు కబ్జా చేయడం అన్నది ఎవరు హర్షించరు. రేపటి రోజు భారతదేశంలో ఉన్నటువంటి కూడా వాళ్ళు మన కబ్జా చేయొచ్చు, వాళ్ళు మన మీద ఆంక్షలు విధించి మనల్ని ఫ్రీజ్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. చైనా మోర్ దాన్ $1.5 ట్రిలియన్ వాళ్ళ ఫారెక్స్ ఉంది, అవి కూడా సీజ్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే వెస్ట్ ఇటువంటి దౌర్జన్యం చేస్తే కనుక ప్రతిక్రియ ఉండకుండా ఉంటుందా? కానీ ఇది బాహటంగా ఏదో పబ్లిక్గా 9 PM టైమ్ టు ఆస్కో లేకపోతే ఏదో మన ప్రైమ్ టైం డిబేట్ ఇండియా వాంట్స్ టు నో, నేషన్ వాంట్స్ టు నో అలా అక్కడ అనౌన్స్ చేసేటువంటి కావు, ఇవి ప్రైవేట్గా చెప్పేటువంటివి. కాబట్టి ప్రైవేట్గా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎక్కడో లీక్ అయ్యి బ్లూంబర్గ్ దాన్ని లీక్ చేసింది. ఆఫ్ కోర్స్ ఆఫీషియల్గా సౌదీ అరేబియా మేమేం చెప్పలేదని చెప్పి వాళ్ళు డినై కూడా చేస్తారు. కానీ తప్పకుండా దీంట్లో ఒక పుష్ బ్యాక్ అన్నది వచ్చి తీరుతున్నది. మీరు కనుక ఇటువంటి చర్యలు చేస్తే డాలర్ మీద మీకున్నటువంటి స్విఫ్ట్, మీకున్నటువంటి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో దాన్ని ఎవరు నమ్మరు, అప్పుడు మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం అన్నటువంటి వార్నింగ్ మాత్రం తప్పకుండా వెళ్తున్నది. సౌదీ అరేబియా కూడా రేపు బ్రిక్స్లో చేరబోతోంది, అలాగే మనకి ఇరాన్ చేరబోతోంది. సో బ్రిక్స్ అన్నది ఒక యాంటీ డాలర్, యాంటీ G7 కూటమిగా చాలా బలంగా తయారవుతోందంటే కనుక ఇదంతా కూడాను ఎస్పెషల్లీ యుక్రెయిన్ యుద్ధం సమయంలో వెస్ట్ ప్రవర్తించిన విధానాలకు వ్యతిరేకంగా ఇవన్నీ కూడా బలపడుతున్నాయి. కాబట్టి ఈ బ్లూంబర్గ్ రిపోర్ట్ని నేను బహుశా సత్యమే అని నేను నమ్ముతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్స్ అలాట్ సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మరిన్ని అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ మీ ముందుంటాము. 155వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.